Okay. So how many of you know about SAP or SAP FICO? దాని గురించి ఏం తెలుసు మీకు? SAP or SAP FICO దాని గురించి ఏమైనా ఐడియా ఉందా మీకు? So recently, by seeing your videos, I know about what is the standard meaning of SAP only. That means system application production in data processing. The FICO is the one of the module in that. That's what I know. ఇక్కడ బీకామ్ స్టూడెంట్స్ కెన్ యూ ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్. సో ఇక్కడ ఇలా ఒక ఆప్షన్ ఉంది కదా, సో కామర్స్ టచ్ ఉన్న వాళ్ళు జస్ట్ రైజ్ యువర్ హ్యాండ్. సందీప్, ఓకే. ఉపేంద్ర అండ్ భాస్కర్ మీరు. ఓకే భాస్కర్ మీరు. ఇప్పుడు ఇన్ జనరల్ గా మనం ఏమైనా కొన్ని ఎంట్రీస్ అనేది మనం ప్రాసెస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ అకౌంట్స్ అంటేనే మనం బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో ఎంట్రీస్ అనేది రికార్డ్ చేయడం. ఇన్ జనరల్ గా ప్రతి కంపెనీలో కొన్ని ట్రాన్సాక్షన్స్ అనేవి రిపీటెడ్ గా జరుగుతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ కైండ్ ఆఫ్ సాలరీ పేబుల్ కానీ, లేదు అని అంటే ఎలక్ట్రిసిటీ బిల్ కానీ, ఆర్ ఎల్స్ రెంట్ పేమెంట్ కానీ, ఇలాంటి కొన్ని కామన్ ట్రాన్సాక్షన్స్ అనేవి ప్రతి కంపెనీలో కూడా జరుగుతూ ఉంటాయి. డూ యూ అగ్రీ? సాలరీ పేబుల్ ఆబ్వియస్లీ ఎవరెవరైతే వాళ్ళ కంపెనీలో వర్క్ చేస్తున్నారో వాళ్ళకి సాలరీ పేమెంట్ చేయాలి. ఎలక్ట్రిసిటీ బిల్ ఇట్స్ అ మ్యాండేటరీ. అండ్ రెంట్, ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళ ఆఫీసెస్ కానీ ఇలాంటివి ఏమైనా రెంట్ పర్పస్ మీద తీసుకొని ఉంటే, సో దే నీడ్ టు మేక్ ద పేమెంట్ టు రెంట్ యాజ్ వెల్. ఇలా మనకి ఈచ్ అండ్ ఎవ్రీ కంపెనీలో కొన్ని కామన్ ట్రాన్సాక్షన్ జరుగుతుంటాయి. ఇప్పుడు ఈ శాలరీ అనేది మనం పే చేసాం, ఎవరికి? ఎంప్లాయీస్ కి పే చేసాం. కంపెనీకి ఏమవుతుంది? కంపెనీకి ఈ శాలరీ అనేది, ఈ శాలరీ పేమెంట్ అనేది ఏమవుతుంది? అసెట్ అవుతుందా, లయబిలిటీ అవుతుందా, ఎక్స్పెన్సెస్ అవుతుందా, ఇన్కమ్ అవుతుందా? ఏమవుతుంది? I think it's a liability, sir. No, first of all, asset, liability, income అండ్ ఎక్స్పెన్సెస్. సో అసెట్ అంటే కంపెనీకి ఏదైనా ఒక కైండ్ ఆఫ్ మిషనరీస్ కానీ ఇలాంటి వాటిని మనం అసెట్ అని పిలుస్తాం. లైబిలిటీ అని అంటే కైండ్ ఆఫ్ వెండర్స్ ఉన్నారు, అంటే వాళ్ళకి ఎవరైనా కూడా కొన్ని మెటీరియల్స్ అనేది సప్లై చేశారు ఆన్ ద క్రెడిట్ పర్పస్, క్రెడిట్ బేసిస్ మీద ఏదైనా కొన్ని మెటీరియల్స్ అనేది సప్లై చేశారు, దానికి సంబంధించి పేమెంట్ చేసేదాన్ని ఆ వెండర్స్ అన్నీ కూడా, అంటే వెండర్ పేమెంట్స్ అన్నీ కూడా లైబిలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటాయి. ఇన్కమ్ అంటే కైండ్ ఆఫ్ ఇప్పుడు వాళ్ళకి ఏదైనా డిస్కౌంట్ అనేది రిసీవ్ చేసుకున్నారు, ఏదైనా కమిషన్ వచ్చింది, ఇలాంటివన్నీ కూడా ఇన్కమ్ ఉంటుంది. ఎక్స్పెన్సెస్ అంటే ఏదైనా సమ్ కైండ్ ఆఫ్ ఇన్ రిపీటెడ్ ట్రాన్సాక్షన్, ఏదా ఈ ఎలక్ట్రిసిటీ బిల్ ఇవన్నీ కూడా ఎక్స్పెన్సెస్ కిందనే అవుతుంది. ఈ శాలరీ కూడా కంపెనీకి ఎక్స్పెన్సెస్ అవుతుంది, ఎక్స్పెన్సెస్. ఓకే, ఇట్స్ నాట్ లయబిలిటీ ఆర్ ఇట్స్ నాట్ అసెట్, ఇట్ ఈస్ ఎ ఎక్స్పెన్సెస్. ఎలక్ట్రిసిటీ బిల్ ఏమవుతుంది మరి? Expenses అవుతుంది, sir. Because Rent every payment. every rent payment also expenses. Rent payment. Yeah, sir. Rent payment also expenses because of repeated transaction, that is in every Rent month. payment. Yes, rent payment also is type of expenses, right? అవునా? Yes, sir. ఇప్పుడు ఇవన్నీ కూడా ఇలాంటి కొన్ని ట్రాన్సాక్షన్స్ అనే వాటిని వాళ్ళ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో రికార్డ్ చేస్తారు, రైట్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శాలరీ పేబుల్ ఉంది, ఈ శాలరీ అనే దాన్ని ఎలా రికార్డ్ చేస్తారు? వాట్ ఈస్ ద జర్నల్ ఎంట్రీ ఫర్ దిస్ శాలరీ?
salary account data to bank account. Salary account data to Bank. బ్యాంక్ అకౌంట్. ఇలా మనం ఎంట్రీ అనేది రాస్తాం. ఇలా ఎంట్రీ అనేది రాయడం కోసం మనకి కొన్ని గోల్డెన్ రూల్స్ అనేవి ఉంటాయి. అంటే లైక్ పర్సనల్ అకౌంట్, నామినల్ అకౌంట్, రియల్ అకౌంట్ అండ్ నామినల్ అకౌంట్ అని చెప్పి దేర్ ఆర్ 3 గోల్డెన్ రూల్స్ ఆర్ దేర్. ఈ 3 గోల్డెన్ రూల్స్ ని బేస్ చేసుకునే ఈ ఎంట్రీస్ అనేది ఇలా రికార్డ్ చేస్తాం. దీనికి సంబంధించిన బేసిక్ వన్ నేను అంటే ఇన్ ఫ్యూచర్ క్లాసెస్ లో మనం డిస్కస్ చేద్దాం. జస్ట్ నేను మీకు ఇక్కడ గ్లాన్స్ అనేది ఇస్తున్నా, వాట్ ఈస్ ఎస్ఏపి ఆర్ ఎనీ అదర్ థింగ్స్. ఓకే, ఇప్పుడు సాలరీ పేబుల్ ఎంట్రీ అనేది ఇలా రాస్తాం. దీని మీనింగ్ ఏంటి? Salary అనేది expenses sir. Bank అనేది giver. అంటే మనము సాలరీని త్రూ బ్యాంక్ ద్వారా పేమెంట్ చేస్తున్నాము అనేది దీని మీనింగ్. ఓకే, దీని మీనింగ్ అదే. జస్ట్ మినిట్. శాలరీ అనే దాన్ని త్రూ బ్యాంక్ ద్వారా మనం పేమెంట్ చేస్తున్నాం. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ ఎంట్రీ. అదే ఎలక్ట్రిసిటీ బిల్ కి మరి అది ఎలక్ట్రిసిటీ అది కూడా అంతే సార్. అంటే క్యాష్ లాగానే చేస్తాము, క్యాష్ పేమెంట్ ఉంటుంది కదా సార్. సో దీనికి కూడా మనము పేమెంట్ చేయడాన్నే ఈ ఎంట్రీ కైండ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ బిల్ అకౌంట్ డేటా టు క్యాష్ ఆర్ బ్యాంక్. మోస్ట్లీ త్రూ బ్యాంక్ ద్వారానే పేమెంట్ అనేది జరుగుతుంది. ఓకే, ఇప్పుడు రెంట్ కూడా మనం పేమెంట్ చేయాలి, రైట్? రెంట్ కూడా మనం ఎంట్రీ ఏ విధంగా రాస్తాం? రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్, ఇలానే ఉంటుంది ఎంట్రీ కూడా. సో ఇప్పుడు ఈ కైండ్ ఆఫ్ వేలో మనం బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో ఎంట్రీస్ అనేది రికార్డ్ చేస్తాం. ఓకే, ఈ కైండ్ ఆఫ్ వేలో మనం బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో ఎంట్రీ అనేది రికార్డ్ చేస్తాం. ఈ ఎంట్రీస్ అనేవి రికార్డ్ చేయడమే ఈ అకౌంటెంట్ యొక్క వర్క్. అగ్రి? ఇంతవరకు క్లియర్ కదా మీకు? అవునా సార్? డిఆర్ అంటే ఏంటి సార్? డిఆర్ అంటే ఇస్ అ డెబిట్. ఓకే, డిఆర్ అంటే డెబిట్, సిఆర్ అంటే క్రెడిట్. అంటే షార్ట్ ఫార్మ్స్ ఇవన్నీ. ఓకే సార్. ఇక్కడ క్రెడిట్ అనేది ఉండదు, జస్ట్ 2 అని పెడతాము. 2 అంటే ఇట్స్ అ క్రెడిట్ అని అర్థం. ఓకే, అంటే ఎంట్రీ ఫార్మేట్ ఇలానే రాస్తాం మనం. ఒక జర్నల్ ఎంట్రీ అనేది ఇలానే రాస్తాం. ఇలాంటి ఒక ట్రాన్సాక్షన్ ఉంటే దానికి మనము ఎంట్రీ ఈ వేలో రాస్తాం. అంటే త్రూ దేనితో అయితే మనం పేమెంట్ చేస్తున్నామో అది. ఈ గోల్డెన్ రూల్స్ ఇవన్నీ మీకు మళ్ళీ స్పెసిఫిక్ గా చెప్తానండి, నో డౌట్. డౌట్ సార్, ఇప్పుడు శాలరీ అకౌంట్ కి స్ట్రైట్ గా డెబిట్ ఉంది కదా సార్, అంటే శాలరీ అకౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది కదా, బ్యాంక్ నుంచి డెబిట్ అవుతుంది కదా, రివర్స్ లో ఉన్నాయి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఆ డౌట్ అంటే ఆ కన్ఫ్యూజన్ పోకుండా ఉండాలంటే ఈ రూల్స్ గురించి నేను మీకు చెప్తాను. దెన్ సింపుల్ గా ఈ రూల్స్ గురించి చెప్తాను, అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. దెర్ ఆర్ 3 గోల్డెన్ రూల్స్ ఆర్ దేర్. పర్సనల్ అకౌంట్ రూల్స్ ఏంటి? If anyone know, can you please tell me what is a personal account rules? ఇలాంటి ఎంట్రీస్ అన్నీ కూడా ఈ గోల్డెన్ రూల్స్ ని బేస్ చేసుకునే ఎంట్రీస్ అనేవి ఉంటాయండి. పర్సనల్ అకౌంట్ రూల్ ఏంటి అంటే డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. దిస్ ఈస్ ద పర్సనల్ అకౌంట్ రూల్. ఓకే, అసలు ఈ పర్సనల్ అకౌంట్ అంటే ఏంటంటే ఏదైనా ఒక కంపెనీ నేమ్ కానీ, ఫర్మ్ నేమ్ కానీ, ఆర్ఎల్స్ బ్యాంక్ కానీ ఇలాంటివి ఏవైనా ఇన్వాల్వ్ అవుతే వీ నీడ్ టు టేక్ ఇట్ యాజ్ ఎ పర్సనల్ అకౌంట్. ఓకే, ఇట్ ఈస్ రిలేటెడ్ టు బ్యాంక్స్ కానీ, కంపెనీ నేమ్స్ కానీ, ఆర్ఎల్స్
ఫర్మ్ నేమ్స్ కానీ. It is related to bank, company names, firms. So దాని రూల్స్ ఏంటి అని అంటే డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. దిస్ ఇస్ ద రూల్స్. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి రియల్ అకౌంట్. రియల్ అకౌంట్ కూడా సేమ్ కొన్ని రూల్స్ ఉన్నాయి. అసలు ఈ రియల్ అకౌంట్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ కంప్లీట్లీ రిలేటెడ్ టు అసెట్స్ అండ్ లయబిలిటీ. దీని రూల్స్ ఏంటి అని అంటే వాట్ కమ్స్ ఇన్ డెబిట్, వాట్ గోస్ అవుట్ క్రెడిట్. ఇది రియల్ అకౌంట్. లాస్ట్ వన్ నామినల్ అకౌంట్. ఇట్ ఈస్ కంప్లీట్లీ రిలేటెడ్. నామినల్ అకౌంట్ it is related to expenses, losses, incomes and gains. వీటి రిలేటెడ్ టు ట్రాన్సాక్షన్స్ ఇవి. ఓకే, సో దీని రూల్స్ ఏంటి అని అంటే డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, credit all incomes and gains. ఇప్పుడు మనకి ఇక్కడ 3 ఎంట్రీస్ ఉన్నాయి, అంటే 3 ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. ఈ 3 ట్రాన్సాక్షన్స్ కి మనం జర్నల్ ఎంట్రీ రాయడానికి ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్ అనేది ఫస్ట్ మనం ఐడెంటిఫై చేయాలి. అర్థమవుతుందా? ఏ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్ అనేది మనం ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు సాలరీ పేబుల్, is this expenses or loss, is this expenses or asset related transaction or liability or income transaction? ఏమవుతుంది మనం ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఇలాంటివి కొన్ని డిస్కస్ చేసే ముందు ఇది దేని రిలేటెడ్ జరుగుతుంది అనేది మనం ఆలోచించాలి. అంటే మనం ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో థింక్ చేస్తున్నాము అనేది ఇస్ అ మేజర్ థింగ్. ఇప్పుడు సాలరీ పేబుల్, సాలరీ ఎవరు పే చేస్తున్నారు? ఫర్మ్ సార్, ఫర్మ్ ఆర్ కంపెనీ పే చేస్తుంది, రైట్? కంపెనీయే కదా సాలరీ పే చేస్తుంది. ఇప్పుడు మనము ఎవరికి బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మనం మెయింటైన్ చేస్తున్నాము అనేది ఇస్ అ మ్యాటర్. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆలోచించాలి. ఇక్కడ సాలరీ అనేది అసలు ఎందుకు ఎక్స్పెన్సెస్ అవుతుంది? మనకి ఇన్కమ్ కదా అయ్యేది, ఎందుకు ఎక్స్పెన్సెస్ అవుతుంది? we are giving to our employees, right sir? Exactly. We need to write from the company's end. Yes. సో మనకి ఎప్పుడైనా కూడా శాలరీ అనేది క్రెడిట్ అయితే మన బ్యాంక్ అకౌంట్ లో క్రెడిట్ అవుతుంది, రైట్? అది మనకి ఇన్కమ్ అవుతుంది. బట్ ఎందుకు ఇక్కడ ఎక్స్పెన్సెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూపిస్తున్నాము అని అంటే మనము కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నాము, నాట్ ఇన్ ఎంప్లాయీ పాయింట్ ఆఫ్ వ్యూ. వీఆర్ ఇన్ ఎంప్లాయర్, అంటే కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నాం. సో మనము కంపెనీకి బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి కంపెనీ శాలరీస్ ఇస్తుంది ఎంప్లాయీస్ కి. సో ఆ శాలరీస్ అనేది ఎక్స్పెన్సెస్ అవుతాయి. క్లియర్? సో అందుకోసం అని చెప్పి వీటిని మనం ఎక్స్పెన్సెస్ గా రికార్డ్ చేస్తాం. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ బిల్ ఉంది, ఈ కంపెనీకి కూడా ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది ఎక్స్పెన్సెస్. సో దే నీడ్ టు పే దట్ ఎక్స్పెన్సెస్ అమౌంట్. ఇప్పుడు ఈ శాలరీ అనేది ఉంది, దీన్ని ఎంట్రీ ఎలా రాస్తాము అనేది ఇప్పుడు చూద్దాం. శాలరీ అనేది మనకి ఏమవుతుంది, కంపెనీకి ఏమవుతుంది? ఎక్స్పెన్సెస్. ఇప్పుడు దేర్ ఆర్ 3 గోల్డెన్ రూల్స్ ఆర్ దేర్ అని చెప్పి చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ 3 గోల్డెన్ రూల్స్ లో ఎక్స్పెన్సెస్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్ ఏ గోల్డెన్ రూల్ ప్రకారం ఉంటుంది చెప్పండి? నామినల్ అకౌంట్. నామినల్ అకౌంట్. సో ఇక్కడ నామినల్ అకౌంట్ రూల్స్ చెప్పండి. డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. ఇప్పుడు సాలరీ అనేది ఏమవుతుంది? ఇట్స్ అన్ ఎక్స్పెన్సెస్ సర్, ఇట్స్ అ డెబిట్. ఎక్స్పెన్సెస్. ఇక్కడ మనం ఎక్స్పెన్సెస్ అనేది ఏమైతే మనం ఎటు పక్క రికార్డ్ చేస్తాం, క్రెడిట్ సైడా డెబిట్ సైడా? డెబిట్ సైడ్. అందుకే సాలరీ అకౌంట్ డేటా, ఓకే, సాలరీ అకౌంట్ డేటా.
ఇప్పుడు శాలరీ పే చేస్తున్నామంటే శాలరీకి దేని ద్వారా పే చేస్తాం? ఆబ్వియస్లీ త్రూ మనీయే కదా మనం పేమెంట్ చేసేది. యా Yes. సో ఇప్పుడు మనీ అమౌంట్ అనేది మనకి వస్తుందా, మన దగ్గర నుంచి పోతుందా? మన దగ్గర నుంచి పోతుంది. వస్తుంది కంపెనీ Sir. పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించండి. పోతుంది సార్. పోతుంది. కంపెనీకి వస్తుంది పోతుంది అని అంటే ఇది ఏ గోల్డెన్ రూల్ ప్రకారం ఉంటుంది? ఇప్పుడు బ్యాంక్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ త్రూ బ్యాంక్ ద్వారా ఇది అసెట్టేనా? బ్యాంక్ అనేది మనకి ఏమవుతుంది? కైండ్ ఆఫ్ కరెంట్ అసెట్టే కదా. Yes, sir. ఇప్పుడు మీ చేతిలో ఒక 1000 ఉంది, అదే అమౌంట్ మీరు బ్యాంకులో వేశారు, స్టిల్ ఇట్స్ అ కరెంట్ అసెట్. ఇప్పుడు బ్యాంక్ అనే దాన్ని మన దగ్గర నుంచి అమౌంట్ అనేది పోతుంది. సో ఇది ఏ రూల్ ప్రకారం ఇది రికార్డ్ చేయాలి చెప్పండి? It's a nominal rule related Real transaction. నామినల్ రూల్ ఎలా అవుతుంది? రియల్ Sorry. Yes, it's a real account, not nominal. Real account. ఫస్ట్ లైన్ ఐటమ్ వరకు యాజ్ ఏ నామినల్ రూల్ ప్రకారం రికార్డ్ చేస్తాం. సెకండ్ ఎంట్రీ త్రూ రియల్ అకౌంట్ ప్రకారం ఉంటుంది. ఎందుకంటే మనం శాలరీ పే చేస్తున్నాము అని అంటే మన దగ్గర నుంచి మనీ అనేది పోతుంది. సో ఇట్స్ అ అసెట్ ఫర్ అస్. మన దగ్గర ఉన్న అసెట్ కొంత అమౌంట్ అనేది పోతుంది. రియల్ అకౌంట్ ప్రకారం ఏంటి? వాట్ కమ్స్ ఇన్ డెబిట్, వాట్ గోస్ అవుట్ క్రెడిట్. మన దగ్గర నుంచి ఏం పోతుంది? క్యాష్ పోతుంది. త్రూ బ్యాంక్ ద్వారానే కదా క్యాష్ పోతుంది, అవునా? సో అందుకనే వాట్ గోస్ అవుట్ క్రెడిట్ లో మనం బ్యాంక్ ని ఇచ్చాం. లాజిక్ అర్థమైందా? Yes. Yes, sir. సో అలానే ఎలక్ట్రిసిటీ అనేది ఏమవుతుందో మనకి సార్ వన్ డౌట్ సార్. చెప్పండి. ఇప్పుడు మనము అంటే ఫస్ట్ దానికి శాలరీ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్ అంటే మనము రెండింటికి యూజ్ చేసుకోవచ్చు సార్. దాని అంటే నామినల్ అకౌంట్ రియల్ అకౌంట్ రెండు దాంట్లోనే చెప్పాలా? అంటే బేస్డ్ ఆన్ సిచ్యువేషన్ బట్టి యూ నీడ్ టు టేక్ ద గోల్డెన్ రూల్. ఆ రూల్స్ ని మనం అప్లై చేయొచ్చు. ఇప్పుడు ఒకటే రూల్ ప్రకారం ఒకటే రూల్లో డెబిట్ అండ్ క్రెడిట్ ఇన్వాల్వ్ అవ్వచ్చు, లేదంటే ఒక డెబిట్ పర్సనల్ రూల్ ప్రకారం అప్లై అవ్వచ్చు, ఒక క్రెడిట్ నామినల్ అకౌంట్ రూల్ ప్రకారం అప్లై అవ్వచ్చు. బేస్డ్ ఆన్ ద ట్రాన్సాక్షన్ టైప్ ని బట్టి మనం ఎంట్రీ అనేది రికార్డ్ చేస్తాం. ఓకే సార్. ఇప్పుడు శాలరీ అకౌంట్ టు బ్యాంక్ అకౌంట్ అన్నాం కదా, అది ఒక ఎంట్రీ కదా సార్. శాలరీ అవును. అకౌంట్ అనేది నామినల్ అకౌంట్ కింద వచ్చింది, బ్యాంక్ అకౌంట్ అనేది రియల్ అకౌంట్ అన్నాము. అవును. ఇప్పుడు దాని మొత్తాన్ని మనం ఏమని చెప్తాము? రియల్ అండ్ నామినల్ చెప్తామా సార్? గోల్డెన్ రూల్ అనేది మనం అంటే గోల్డెన్ రూల్ మీకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే ఎంట్రీ రాయడానికి మీకు ఉపయోగపడుతుంది. మీరు ఎంట్రీ చెప్పాల్సింది ఈ ఎంట్రీ చెప్పాలి, ఏ గోల్డెన్ రూల్ అనేది చెప్పకూడదు. అంటే అది ఎవరు అడగరు కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే ఓకే మీరు కేవలం ఎంట్రీ రాయడం కోసం ఇది ఉపయోగపడుతుంది అంతే. ఓకే ఓకేనా? ఓకే. సో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ దేర్ ఆర్ 4 అకౌంట్ గ్రూప్స్ ఆర్ దేర్. 4 అకౌంట్ గ్రూప్స్ ఆర్ దేర్. అకౌంట్ గ్రూప్స్ అంటే ఏంటంటే అసెట్ ఈజ్ వన్ ఆఫ్ ది అకౌంట్ గ్రూప్, లయబిలిటీ ఈజ్ వన్ ఆఫ్ ది అకౌంట్ గ్రూప్, ఇన్కమ్ ఈజ్ వన్ ఆఫ్ ది అకౌంట్ గ్రూప్, ఎక్స్పెన్సెస్ ఈజ్ వన్ ఆఫ్ ది అకౌంట్ గ్రూప్. ఏ కంపెనీలో అయినా కూడా ఈ 4 టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ కాకుండా ఇంకేదన్నా అడిషనల్ గా ఉంటుందా చెప్పండి? ఏ కంపెనీ, ఈవెన్ కంపెనీ అనే కాకుండా మనకి పర్సనల్ గా మన పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినా ఈ 4 టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ కాకుండా ఇంకేదన్నా అడిషనల్ గా ఉంటుందా మీకైనా? టెల్ మీ. నో సార్. ఈ 4 కదా ఉండేది, ఇంతకు మించి ఇంకేదన్నా అడిషనల్ గా ఉంటుందా? మీరు చెప్పొచ్చు కంపెనీ స్టార్ట్ చేస్తే క్యాపిటల్ అమౌంట్ తోటే కదా స్టార్ట్ చేశారంటే ఈవెన్ క్యాపిటల్ ఆల్సో ఈజ్ వన్ ఆఫ్ ది లయబిలిటీ. అంటే మీరు ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు, బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు ఎంతో కొంత ఇన్వెస్ట్మెంట్ తోటి మీరు స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు ఆ 5 lakh or 10 lakh ఏదైతే ఉందో అది కంపెనీకి లయబిలిటీయే కదా అయ్యేది, రైట్? ఈ 4 టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్ కాకుండా ఇంకా అడిషనల్ గా ఇంకా ఏ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఉండదు. కాకపోతే ఇందులో సబ్ ఉంటాయి. అంటే ఇప్పుడు అసెట్ ఉంది, కరెంట్ అసెట్, ఫిక్స్డ్ అసెట్, అలానే కైండ్ ఆఫ్ సబ్ థింగ్స్ ఉంటాయి. కానీ బట్ ఈ 4 టైప్ ఆఫ్ థింగ్స్ లోనే ఏదైనా ట్రాన్సాక్షన్ రికార్డ్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి ఎంట్రీస్ అనేవి ఎందుకు రికార్డ్ చేయాలి? వై షుడ్ వి రికార్డ్ దీస్ ఎంట్రీస్? To know the exact status of our current companies and incomes and expenses.
Like ఒక కంపెనీకి ఎంత అప్పులు ఉన్నాయి, ఎంత ఇన్కమ్స్ అయ్యాయి, అంటే ఒక పర్టికులర్ మంత్ లో ఎంత ఎక్స్పెన్సెస్ అయ్యాయి, ఎంత ఇన్కమ్ వచ్చింది, ఎన్ని అప్పులు ఉన్నాయి, ఎన్ని అసెట్స్ ఉన్నాయి, ఇలాంటి డీటెయిల్స్ అన్ని మీకు తెలియాలి అని అంటే ఫస్ట్ మనం ట్రాన్సాక్షన్స్ ని రికార్డ్ చేయాలి. ఈ కైండ్ ఆఫ్ వేలో ట్రాన్సాక్షన్స్ ని రికార్డ్ చేయాలి. ఇప్పుడు దీనివల్ల మనకి కలిగే అడ్వాంటేజ్ ఏంటి అంటే ఏ విధంగా మనకు తెలుస్తుంది అని అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శాలరీ పేబుల్ ఇంతవరకు మీ దగ్గర జస్ట్ జీరో ఎక్స్పెన్సెస్ అనుకుందాం. జీరో ఎక్స్పెన్సెస్, జీరో ఇన్కమ్, జీరో లయబిలిటీ. ఓకే, ఒక 5 lakh బ్యాంక్ బ్యాలెన్స్ అని అనుకుందాం. ఒక 5 lakh బ్యాంక్ బ్యాలెన్స్ అనుకుందాం, అంటే ఇది అసెట్. ఓకే, సో ఇప్పుడు శాలరీ పేబుల్ మీరు ఒక 50K పే చేశారు. 50K అంటే ఒక 50,000 మీరు శాలరీ పే చేశారు ఎంప్లాయీస్ కి. ఇప్పుడు ఈ 50,000 ఏమవుతుంది మీకు? expense. డెబిట్ సో అవుతుంది, ఇప్పుడు ఎక్స్పెన్స్ అవుతుంది. ఎక్స్పెన్సెస్ అవుతుంది, అంటే 50,000 ఎక్స్పెన్సెస్ అయిందా ఇక్కడ? వన్స్ ఈ ఎంట్రీ రికార్డ్ చేసినప్పుడు ఈ 50,000 కూడా ఎక్స్పెన్సెస్ గా రికార్డ్ అవుతుందా మనకి? Yes, sir. ఆ తర్వాత ఎలక్ట్రిసిటీ బిల్ అనేది కూడా ఒక 5K పే చేశారు, అంటే 5,000 పే చేశారు. అప్పుడు ఈ ఎక్స్పెన్సెస్ లో ఇంకో 5,000 యాడ్ అవుతుందా? Yes, sir. రెంట్ పేమెంట్ ఒక 12,000 పేమెంట్ చేశారు. ఇప్పుడు ఈ ఎక్స్పెన్సెస్ లో ఇంకో 12,000 పేమెంట్ అవుతుందా, అంటే రికార్డ్ అవుతుందా? Yes. ఇప్పుడు టోటల్ ఎక్స్పెన్సెస్ ఎంత? 67. 67,000, రైట్? టోటల్ ఎక్స్పెన్సెస్ అమౌంట్ ఈజ్ 67,000. ఇప్పుడు మీ బ్యాంక్ లో ఎంత బ్యాలెన్స్ ఉంటుంది? 4,33,000. 4,33,000. 33,000. 67,000. ఓకే, 4,33,000 ఉంటుందా, రైట్? Yes. ఇప్పుడు ఈ 4,33,000 ప్లస్ 67,000 ఈక్వల్ టు 5 lakh. Yes. అంటే మనకి ఇన్కర్డ్ అయ్యే ఎక్స్పెన్సెస్ అంతాని మనం ఈ ఎక్స్పెన్సెస్ ఉన్నాయి, వీటిని మనం బ్యాంక్ తోనే పేమెంట్ చేస్తాం. సో ఆబ్వియస్లీ బ్యాంక్ బ్యాలెన్స్ డిక్రీజ్ అవుతుందా అవ్వదా? Yes, sir. ఎక్స్పెన్సెస్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ మన బ్యాంక్ బ్యాలెన్స్ డిక్రీజ్ అవుతుంది. ఇవే ఈ కైండ్ ఆఫ్ వేలో, అంటే ఒక పర్టికులర్ మంత్ కి ఎంత ఎక్స్పెన్సెస్ అయ్యాయి, ఎంత ఇన్కమ్ అమౌంట్స్ వచ్చాయి, ఎంత లయబిలిటీస్ అంటే ఎంత లయబిలిటీ మనకు ఉంది, మన బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత, ఇలాంటి ఒక కొన్ని ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి మనం ప్రిపేర్ చేస్తాం ఇలా ఎంట్రీస్ రికార్డ్ చేయడం వల్ల. ఆ స్టేట్మెంట్సే కైండ్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్. Profit and loss account. ఎస్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ అకౌంట్. సో దీంతో పాటు ఇంకా కొన్ని అదర్ రిపోర్ట్స్ ఉంటాయి, క్యాష్ ఇన్ఫ్లో అండ్ అవుట్ఫ్లో స్టేట్మెంట్స్ అని. సో బట్ మేజర్ వన్ వచ్చేసరికి ఈ మూడు ఇంపార్టెంట్. ఈ మూడు కూడా ఇంపార్టెంట్. మీకు స్టాక్ మార్కెట్ తెలుసా? ఐడియా ఉందా స్టాక్ మార్కెట్? Yes, sir. ఇప్పుడు స్టాక్ మార్కెట్ లో జరిగే థింగ్స్ ఏంటో చెప్పండి, ద ప్రాసెస్. Buying and selling of their stocks. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ స్టాక్స్ ఎందుకు ఉంటాయి చెప్పండి? లిస్టెడ్ కంపెనీస్ ని వాళ్ళ యొక్క క్యాపిటల్ ని ఇన్వైట్ చేస్తుంటారు కదా సార్. సమ్ కంపెనీస్ దే నీడ్ టు. మీకు తెలిసిన ఒక స్టాక్ పేరు చెప్పండి. స్టాక్ టాటా షేర్స్. టాటా షేర్స్. ఇప్పుడు టాటా షేర్ అనేది వాళ్ళు అసలు స్టాక్ మార్కెట్ లో లిస్టింగ్ చేయడానికి రీజన్ ఏంటి? క్యాపిటల్ ఇన్వైట్ చేస్తుంటారు కదా సార్ ఫ్రమ్ ద పీపుల్. సో అంటే ఎలా అంటే ఇప్పుడు టాటా కంపెనీకి ఒక అజ్యూమ్ దట్, నేను అంటే ఎక్కువ అమౌంట్ లో చెప్పట్లేదు, జస్ట్ చిన్న ఎగ్జాంపుల్ గా చెప్తున్నా. ఒక 10 lakh అవసరమైంది. ఓకే, ఎగ్జాంపుల్ గా చెప్తున్నా, క్రోర్స్ లో ఉంటుంది బట్ నేను లాక్స్ లో చెప్తున్నా ఫర్ అవర్ అండర్స్టాండింగ్ పర్పస్. సో ఒక 10 lakh నీడ్ ఉంది. ఎందుకు? వాళ్ళ కంపెనీని ఎక్స్పాండ్ చేయడం కోసం, లేదు అని అంటే ఒక న్యూ బిజినెస్ యూనిట్ ని స్టార్ట్ చేయడం కోసం. ఇప్పుడు ఈ 10 lakh అనేది వీళ్ళకి మనీ ఎక్కడి నుంచి ఎలా తెచ్చుకుంటారు వీళ్ళు?
నీడ్ ఉంది, కరెంట్లీ దే డోంట్ హ్యావ్ దట్ మనీ. సో ఇప్పుడు ఆ 10 lakh ని ఎలా తెచ్చుకుంటారు? సమ్ అమౌంట్ ఫ్రమ్ బ్యాంక్ లోన్ సార్. Loans, sir. బ్యాంక్ లోన్స్ నుంచి తెచ్చుకుంటారు, లేదంటే ఏదైనా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ నుంచి తెచ్చుకుంటారు, రైట్? సో ఇన్స్టెడ్ ఆఫ్ అలా లోన్స్ తీసుకోకుండా వీళ్ళకి ఎంతైతే అమౌంట్ అవసరమో ఆ అమౌంట్ కి వీళ్ళు స్టాక్ మార్కెట్ లో లిస్ట్ చేస్తారు, కైండ్ ఆఫ్ భాగస్వాములుగా. ఇప్పుడు మీకు ఒక స్టాక్ ఉంది, యు ఆర్ ఆల్సో వన్ ఆఫ్ ది పార్ట్నర్ ఇన్ దట్ పర్టికులర్ కంపెనీ. కానీ మీరు అఫీషియల్ పార్ట్నర్ ఎప్పుడు అవుతారు? 49% 51% ఒక లిస్ట్ ఆఫ్ ది షేర్స్ ఏవైతే ఉన్నాయో, ఒక కొన్ని నెంబర్ ఆఫ్ షేర్స్ మీ పేరు మీద ఉంటే యూ విల్ బి ద పార్ట్నర్, అవునా? ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళకి ఏదైతే అమౌంట్, ఎంతైతే అమౌంట్ కావాలో ఆ అమౌంట్ కు సరిపడా కొన్ని స్టాక్స్, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టాక్ వాల్యూ 1000 అని చెప్పి ఇనీషియల్ గా ఒక 100 అని చెప్పి ఇచ్చారనుకోండి. ఇప్పుడు ఈ 100 అనే అమౌంట్ తోటి ఈ 10 lakh వర్త్ కి ఎన్ని స్టాక్స్ ఇన్వెస్ట్ చేయాలి చెప్పండి? 10,000. ఓ 10,000 స్టాక్స్ పెట్టాలి, అవునా? ఇప్పుడు ఈ 10,000 స్టాక్స్ లిస్ట్ చేస్తే ఒక 10,000 మంది పర్చేస్ చేస్తారా? 10,000 మంది కానీ 5,000 మంది కానీ, డిపెండ్స్ అపాన్ ఎంతమంది అయితే పర్చేస్ చేస్తారో అంతమంది. ఇప్పుడు ఆ అమౌంట్ ఆటోమేటిక్ గా టాటా కంపెనీకి వెళ్ళిపోతుంది కదా. ఎస్ సార్. ఇప్పుడు వీళ్ళు వేరే బ్యాంకుకి వెళ్ళి లోన్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఇంట్రెస్ట్ పే చేయాల్సిన అవసరం లేదు, అవునా? ఎస్ ఆర్ నో? ఎస్ సార్. ఆబ్వియస్లీ వాళ్ళకి కావాల్సిన క్యాపిటల్ అమౌంట్ వచ్చిందా? ఎస్ సార్. సో ఇప్పుడు వీళ్ళు స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అవుట్ చేశారు ఒక 10,000 స్టాక్స్. ఇప్పుడు ఈ 10,000 స్టాక్స్ మీరు ఫ్యూచర్ లో దీని వాల్యూ ఇనీషియల్ గా 100 రూపీస్ ఉంది. బట్ నార్మల్ గా స్టాక్ మార్కెట్ లో మనకు ఎలా ఉంటుంది? స్టాక్ మార్కెట్ బూమ్ అయితే 100 రూపీస్ ఉన్న ఒక స్టాక్ వాల్యూ 1000 అయింది అనుకోండి, ఎంత ప్రాఫిట్? 100 టైమ్స్ ప్రాఫిట్ ఉందా లేదా మనకి? ఎస్ సార్. 100 రూపాయలు పెట్టి ఒక స్టాక్ కొంటే అది నెక్స్ట్ డేకి 1000 అయింది అనుకోండి, సో దాదాపుగా 900 మనకి ప్రాఫిట్ వచ్చింది కదా. Yes. సో ఇలా పెరుగుద్ది అని చెప్పి స్టాక్స్ పర్చేస్ చేస్తారు. అసలు ఈ స్టాక్స్ పర్చేస్ చేయడానికి అంటే దేన్ని బేస్ చేసుకొని పర్చేస్ చేస్తారు? ఆ కంపెనీ ప్రాఫిట్ లో ఉందా లేదా, ఆ కంపెనీ సరిగా పర్ఫామ్ చేస్తుందా లేదా, ఇలాంటివి చూసుకునే కదా ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పెడతారు. బేస్డ్ ఆన్ గుడ్ విల్ సార్. బేస్డ్ ఆన్ గుడ్ విల్. ఈవెన్ దో మీరు ఏదన్నా ఒక ఫ్రిడ్జ్ కానీ ఇలాంటి ఏవైనా పర్చేస్ చేయాలి అన్నా కూడా ఓ మంచి బ్రాండ్ నే మీరు చూస్తారు. ఎందుకు? స్టార్ట్అప్ కంపెనీస్ కూడా అంటే స్టార్ట్అప్ బ్రాండ్ తోటి కూడా చాలా ఫ్రిడ్జెస్ వస్తాయిగా. ఎందుకు మీరు స్పెసిఫిక్ బ్రాండ్ అయిన ఈ ఎల్జీ కానీ శాంసంగ్ కానీ ఇలాంటి వాటికి ఎందుకు వెళ్తారు? కైండ్ ఆఫ్ గుడ్ విల్. ఎస్. అండ్ ఆల్సో ఇప్పుడు ఆ కంపెనీకి ఒక టైప్ ఆఫ్ అంటే ఒక మంచి గుడ్ విల్ ఉంది. ఎలా ఉంది? దాని బ్యాలెన్స్ షీట్స్ అనో అవి లాభాల్లో ఆ కంపెనీ అనేది కొన్ని సంవత్సరాల నుంచి కొనసాగుతుంది కాబట్టి దాని మీద ఒక మంచి బ్రాండ్ ఇమేజ్ ఉంది, ఒక మంచి గుడ్ విల్ ఉంది, రైట్? ఇప్పుడు అదే ఆ కంపెనీకే అంటే ఆ ఎల్జీ కంపెనీయే కనుక కంటిన్యూస్ గా ఒక 3 years లాసెస్ లో ఉంది అనుకోండి, దాని గుడ్ విల్ కరెక్ట్ గా ఉంటుందా? ఇంకా అదే విధంగా ఉంటుందా? నో నో. సో ఇలా ఒక కంపెనీ లాస్ లో ఉందా, ప్రాఫిట్స్ లో ఉందా అని తెలుసుకునేది ఎలా అంటే బేస్డ్ ఆన్ దీస్ 3 ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని బట్టి ఆ కంపెనీ యొక్క ఫైనాన్షియల్ పొజిషన్ ని మనం తెలుసుకోవచ్చు. అర్థమైందా? Yes. ఆ కంపెనీ యొక్క ఫైనాన్షియల్ పొజిషన్ ని. ఇప్పుడు మనకి ఏదైనా హెల్త్ బాగాలేకపోతే మనకి ఎలా అయితే స్కానింగ్స్ కొన్ని రిపోర్ట్స్ ని డాక్టర్స్ చూసి ఓకే ఈ పర్సన్ కి ఈ డిసీజ్ ఉందనో ఆర్ ఎల్స్ ఎవ్రీథింగ్ ఫైన్ అనో ఎలా చెప్తారో, అలానే ఒక కంపెనీ యొక్క ఫైనాన్షియల్ పొజిషన్ తెలుసుకోవాలి అనుకుంటే దీస్ 3 రిపోర్ట్స్ చూస్తే చాలు. ఆ కంపెనీకి ఎన్ని అప్పులు ఉన్నాయి, ఎంత ఎక్స్పెన్సెస్ అవుతున్నాయి, ఇలాంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మొత్తం దీంట్లో ఉంటాయి. సో మనము ట్రాన్సాక్షన్స్ అనేవి అంటే మనం అకౌంటింగ్ అనేది చేసేది ఈ రిపోర్ట్స్ ని మనం మెయింటైన్ చేయడం కోసమే. అర్థమైందా? క్లియర్? Yes. ఇంతవరకు క్లియర్. సార్ సింపుల్ గా వాట్ ఈస్ ట్రయల్ బ్యాలెన్స్, వాట్ ఈస్ బ్యాలెన్స్ షీట్, ఈ రెండింటి గురించి ఒకసారి చెప్తారు సార్ సింపుల్ గా? Yes. అంటే ట్రయల్ బ్యాలెన్స్ అంటే ఏంటంటే కైండ్ ఆఫ్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ని ఈ ట్రయల్ బ్యాలెన్స్ లో మనం రికార్డ్ చేస్తాం. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే క్యారీడ్ ఇన్వర్డ్స్ ఆర్ ఎల్స్ ఇప్పుడు కొంతమంది లేబర్ అంటే కైండ్ ఆఫ్ మ్యాన్ పవర్ వర్క్ ఉంటుంది కదా, రైట్? సో మనకి ఏదైనా రా మెటీరియల్ కావాలి, సో క్యారీడ్ ఇన్వర్డ్ అవి మనకు వస్తాయి, మెటీరియల్స్ మనం పర్చేస్ చేస్తాం. అండ్ ఇప్పుడు ఆ మెటీరియల్స్ ని యూజ్ చేసుకొని మనము ఆ వస్తువులను తయారు చేస్తామా?
Yes, sir. తయారు చేస్తాం కదా. సో దట్ ఈస్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఇప్పుడు ఆ మ్యాన్ పవర్ కి ఇచ్చే మనం ఒక వేజెస్ కానీ ఇలాంటివన్నీ కూడా ఈ ట్రయల్ బ్యాలెన్స్ లో మనం రికార్డ్ చేస్తాం. ఇంకా సింపుల్ గా చెప్పాలి అంటే డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కి డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే ఒక వస్తువుని తయారు చేయడానికి మనకి ఏవైతే కావాలో అవన్నీ కూడా డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ లో మనం చూపిస్తాము. అలాంటి డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా ఈ ట్రయల్ బ్యాలెన్స్ లో రికార్డ్ అవుతాయి. అర్థమైందా? Okay, sir. ఒక వస్తువుని తయారు చేయడం ఇప్పుడు ఒక షర్ట్ ఉంది, నాకు ఈ షర్ట్ని మనం మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే అంటే లైక్ దాని ఆ షర్ట్ని తయారు చేయాలంటే మనకి ఏమేం కావాలి? Raw material like pieces, cloth pieces. కైండ్ ఆఫ్ థ్రెడ్స్ కానీ బటన్స్, క్లాత్ కొన్ని అవసరం ఉంటాయా? Yes, ఇవన్నీ sir. కూడా మనం డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ గా మనం చూస్తాం. ఓకే, Okay. సో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అంటే ఏంటంటే ఇక్కడ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అన్ని కూడా ఈ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో మనం రికార్డ్ చేస్తాం. అంటే ఇప్పుడు ఆ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే ఆఫీస్ ఏదైతే ఉందో అది దానికి రెంట్ పే చేయాలి కదా. Yeah. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. అంటే వస్తువు తయారు చేయడానికి కావాల్సిన నీడ్స్ ఉన్నాయి, కానీ అది తయారు చేయడానికి కొన్ని సపోర్టింగ్స్ అవసరం కదా, రైట్? అవన్నీ కూడా ఇండైరెక్ట్. అంటే ఇప్పుడు ఒక షర్ట్ తయారు చేసాం, ఈ షర్ట్ని నేను అడ్వర్టైజ్మెంట్ చేయాలి కదా, ఐ నీడ్ టు డూ మార్కెటింగ్. ఇప్పుడు మార్కెటింగ్ కి అంటూ కొన్ని ఎక్స్పెన్సెస్ అవుతాయా? ఇది డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కాదు, ఇట్ ఈస్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. అంటే కంపెనీలో జరిగే ఎలక్ట్రిసిటీ బిల్స్ కానీ రెంట్ కానీ ఇలాంటి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అన్ని కూడా మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో రికార్డ్ చేస్తాం. క్లియరా? Yes, sir. బ్యాలెన్స్ షీట్ అకౌంట్ లో ఏంటంటే ఓన్లీ అసెట్స్ అండ్ లైబిలిటీ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే బ్యాలెన్స్ షీట్ లో ఉంటాయి. క్లియరా? ఇంకేదైనా Okay, డౌట్ sir. ఉందా ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కి సంబంధించి? Okay, sir. సో అంటే ఇది ఒక్కొక్క ఫైనాన్షియల్ స్టేట్మెంట్ కి ఇంకొక ఫైనాన్షియల్ స్టేట్మెంట్ కి ఒక ఇంటర్లింక్ ఉంటుంది. ఎలా ఉంటుందంటే ఇప్పుడు సేమ్ వీటి రెండిట్లో డెబిట్ అండ్ క్రెడిట్ అనేవి ఉంటాయి. ఐ షో యూ దోస్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ యాజ్ వెల్. నేను కొన్ని పిక్చర్స్ చూపిస్తాను, అప్పుడు మీకు ఒక క్లారిటీ వస్తుంది. బట్ ఇందులో ఉండే ట్రాన్సాక్షన్స్ అయితే ఇవి డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. అంటే ఇప్పుడు రెంట్, శాలరీ పే చేయడం, రెంట్ పే చేయడం కానీ ఎలక్ట్రిసిటీ బిల్ కానీ ఇలా నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అన్ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లోనే మనం రికార్డ్ చేస్తాం. ఓకే, సో మోస్ట్లీ ఇన్ రియల్ టైమ్ సినారియోలో మనము ఈ 2 టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే రికార్డ్ చేస్తాం. ఈ ట్రయల్ బ్యాలెన్స్ కి సంబంధించింది అయితే మనం మోస్ట్లీ రికార్డ్ చేయకపోవచ్చు, దానికంటూ సపరేట్ టీమ్ ఉంటుంది. ఓకే, సో ఇవన్నీ కూడా ఇలా ఒక ఎంట్రీస్ అనేది మనం ఎందుకు రికార్డ్ చేస్తాము అంటే ఫర్దర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేయడం కోసం. ఇంతవరకు క్లియరా? మనం ఏదైతే చెప్పుకున్నామో ఇదంతా కూడా క్లియర్? ఆర్ ఎల్స్ ఏదైనా డౌట్ ఉందా? Clear, sir. సో ఇప్పుడు ఓకే, మనం SAP FICO గురించి కదా మనం చెప్పుకునేది. ఇప్పటి వరకు చెప్పుకున్న దానికి ఫికోకి సంబంధం ఏంటి అని అంటే ఐ టెల్ యూ ద రీజన్. సో మనకి SAP FICO దీని గురించి తెలుసుకోవడానికి ముందు టాలీ దీని గురించి ఎంతమందికి ఐడియా ఉంటుంది? ఎందుకంటే టాలీ అనే వర్డ్ మనం ఫ్రీక్వెంట్ గా వింటున్న ఒక అప్లికేషన్, రైట్? టాలీ గురించి ఎంతమందికి ఐడియా ఉంది? పోనీ ఈ పదం విన్నారా? టాలీ అనేది విన్నారా? Yes, sir. Yes, sir. టాలీ అంటే ఏంటి చెప్పండి, మీకు తెలిసిన దాని ప్రకారం, జస్ట్ ఫర్ యువర్ అండర్స్టాండింగ్. ERP software, sir. సారీ, ERP software. ఇది ఒక ERP సాఫ్ట్వేర్. అసలు దీన్ని ఎందుకు యూజ్ చేస్తాం? దట్ ఈస్ ద మెయిన్ థింగ్. For accounting purpose, they are using. ఫర్ అకౌంటింగ్ పర్పస్ వీఆర్ యూజింగ్ ద టాలీ. అంటే ఇప్పుడు మనం ఏవైతే ఈ ట్రాన్సాక్షన్స్ అనేవి మనం ఇక్కడ రాసామో ఇదే జర్నల్ ఎంట్రీస్ వి విల్ రికార్డ్ ఇన్ టు టాలీ. అంతేనా? Yes, అదేనా? సో ఆబ్వియస్లీ ఎస్, వి విల్ యూజ్ ద టాలీ ఫర్ recording of these type of transaction. I completely agree with you. ఇదే టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ని రికార్డ్ చేయడం కోసం SAP FICO కూడా మనం యూజ్ చేస్తాం. కానీ ఈ రెండిటికి మధ్య ఉన్న డిఫరెన్సెస్ ఏంటో నేను చెప్తాను.
టాలీ అనే సాఫ్ట్వేర్, ఓకే, ఐ విల్ గో ఇన్ టు క్రోమ్. కొన్ని టాలీ అప్లికేషన్ ఉంటుంది ఆన్లైన్లో కూడా, ఒక్కోసారి మనకి టాలీ అప్లికేషన్స్ ఉండడానికి స్కోప్ ఉంటుంది. ఇదిగోండి, డౌన్లోడ్ టాలీ ప్రైమ్ ఉందా, ఇక్కడ కనిపిస్తుందా? Yes, sir. సో Yes, వీ sir. కెన్ డౌన్లోడ్ ద టాలీ, ఓకే, వీ కెన్ డౌన్లోడ్ ద టాలీ ఇన్ అవర్ సిస్టమ్. అండ్ ఆల్సో మీరు ఒక కంపెనీ అంటే ఈ ఎంట్రీస్ అన్నీ కూడా ఏ కంపెనీకి మీరు అకౌంట్స్ మెయింటైన్ చేయడం కోసం డౌన్లోడ్ చేశారో ఆ కంపెనీని క్రియేట్ చేస్తారా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నా కంపెనీ, ఇది నా వన్ ఆఫ్ ది నా కంపెనీ అనుకుందాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐస్ క్రీమ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అనుకుందాం. ఐస్ క్రీమ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అనుకుందాం. సారీ, ఐస్ క్రీమ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అనుకుందాం. ఆ కంపెనీ పేరు వచ్చేసరికి మేబీ అమూల్ అనుకుందాం. సో ఇప్పుడు ఈ అమూల్ కంపెనీలో ఏవైతే ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయో దీస్ ట్రాన్సాక్షన్ ఆర్ రిలేటెడ్ టు అమూల్ కంపెనీ. సో ఇప్పుడు నేను టాలీ డౌన్లోడ్ చేసుకుంటా, ఈ అమూల్ అనే పేరు మీద నేను ఒక కంపెనీ క్రియేట్ చేసుకుంటా, ఆ తర్వాత ఈ ఎంట్రీ రికార్డ్ చేస్తాను. అదే కదా ప్రాసెస్, అవునా? సో ఇది సింపుల్ ప్రాసెస్. టాలీ పాయింట్ ఆఫ్ వ్యూలో వీ కెన్ డౌన్లోడ్ ద అప్లికేషన్, వీ కెన్ క్రియేట్ ద కంపెనీ అండ్ వీ కెన్ రికార్డ్ దిస్ ట్రాన్సాక్షన్. బట్ ఎస్ఏపి పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి అలా పాసిబుల్ లేదు. ఓకే, సో టాలీ అనేది ఈస్ కైండ్ ఆఫ్ వన్ స్మాల్ బేస్డ్ కంపెనీస్ కానీ లేదు అని అంటే అబోవ్ యావరేజ్ కంపెనీస్ ఈ టాలీ అప్లికేషన్ ని యూజ్ చేస్తాయి టు రికార్డ్ దేర్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్. ఎస్ఏపి ఫికో అనేది అడ్వాన్స్ లెవెల్ అనమాట. టాలీకి వన్ ఆఫ్ ది అడ్వాన్స్ లెవెల్. ఎలా అంటే ఇప్పుడు టాలీలో వీ కెన్ రికార్డ్ ఓన్లీ కైండ్ ఆఫ్ ఈ ట్రాన్సాక్షన్, అంటే ఇప్పుడు ఫైనాన్షియల్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే మనం రికార్డ్ చేస్తాం. కానీ ఇన్ కేస్ ఏదైనా మెటీరియల్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్, ఇప్పుడు మనకి షర్ట్, ఇప్పుడు ఈ షర్ట్ అనేది మనం తయారు చేసేది, మనది ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. ఇప్పుడు ఈ షర్ట్కి కావాల్సిన బటన్స్ కానివ్వండి, థ్రెడ్స్ కానివ్వండి, క్లాత్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మన దగ్గరే ఉంటాయా, లేదంటే మనం ఎవరి దగ్గర నుంచి అయినా పర్చేస్ చేస్తామా? We can purchase from others, sir. We need to purchase from others and we will use those raw material to finished good. ఒక షర్ట్ తయారు చేయడానికి ఎన్ని నెంబర్ ఆఫ్ అయితే రా మెటీరియల్స్ కావాలో అవన్నిటిని డిఫరెంట్ వెండర్స్ నుంచి మనం పర్చేస్ చేసి వాటన్నిటిని కంబైన్ చేసి ఒక ప్రోడక్ట్ తయారు చేస్తాం. ఆ ప్రోడక్ట్ ని మార్కెట్ లో సేల్ చేస్తాం. అదే కదా? Yes, sir. సో ఇప్పుడు ఆ మెటీరియల్స్, రా మెటీరియల్స్ డిఫరెంట్ వెండర్స్ మనకి సేల్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఆ వెండర్ ఇన్ఫర్మేషన్ రికార్డ్ చేయడం టాలీలో అవ్వదు. ఇప్పుడు మనం వన్స్ ఒక షర్ట్ ని తయారు చేసేసాం, దీన్ని మనం సేల్ చేయాలిగా, సేల్ చేయాలా లేదా? Yes, sir. ఎవరికి సేల్ చేస్తాం మనం? Shop. Consumers. మధ్యలో ఎన్ని అంటే లైక్ కైండ్ ఆఫ్ ఎన్ని డిస్ట్రిబ్యూటర్స్ ఆర్ ఎన్ని ఏజెంట్, ఎంతమంది ఏజెంట్స్ ఉన్నా కూడా ఫైనల్ డెస్టినేషన్ ఈజ్ ద కస్టమర్. Yes. Yes, sir. Yes. సో ఇప్పుడు అలాంటి కస్టమర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ రికార్డ్ చేయడానికి కూడా ఫుల్ లెంత్ గా టాలీ అనేది సపోర్ట్ ఇవ్వదు. అలాంటప్పుడు ఏం చేయాలి ఆ కంపెనీ? ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. సో ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉంది. సో ఈ ఐస్ క్రీమ్ తయారు చేయడానికి కావాల్సిన రా మెటీరియల్ సప్లై చేసే వెండర్ యొక్క ఇన్ఫర్మేషన్ కానీ, వాళ్ళు సేల్ చేసే కస్టమర్ యొక్క ఇన్ఫర్మేషన్ కానీ, అండ్ అదే విధంగా ఈ కైండ్ ఆఫ్ రెగ్యులర్ ఎక్స్పెన్సెస్ కానీ, ఇలాంటి ట్రాన్సాక్షన్స్ అన్ని రికార్డ్ చేయడం కోసం టాలీ సపోర్ట్ చేయదుగా, రైట్? ఇప్పుడు అదే విధంగా ఎంప్లాయీస్ ఉన్నారు, ఎంప్లాయీస్ యొక్క ఇన్ఫర్మేషన్ అంటే కైండ్ ఆఫ్ పేరోల్, వాళ్ళ యొక్క ఎంప్లాయీ ఐడి ఏంటి, వాళ్ళ కైండ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్, వాళ్ళ కంప్లీట్ ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళ శాలరీ ఏంటి, అలాంటి ఇన్ఫర్మేషన్ సపోర్ట్ చేస్తుందా టాలీ అనేది? సపోర్ట్ చేస్తుందా? No, sir. దట్ వాస్ కంప్లీట్లీ డిఫరెంట్ వన్. సో అలాంటి ఇన్ఫర్మేషన్ రికార్డ్ చేయడానికి ఆబ్వియస్లీ హెచ్ఆర్ రిలేటెడ్ ఒక అప్లికేషన్ తయారు చేసుకోవాలి, సప్లై చైన్ రిలేటెడ్ ఒక అప్లికేషన్ తయారు చేసుకోవాలి, వెండర్ రిలేటెడ్ డేటా మెయింటైన్ చేయడం కోసం ఒక సపరేట్ కైండ్ ఆఫ్ ఒక అప్లికేషన్ వాళ్ళు డిజైన్ చేసుకోవాలి, కస్టమర్ రిలేటెడ్ డేటా వాళ్ళు మెయింటైన్ చేయడం కోసం ఒక సపరేట్ అప్లికేషన్ వాళ్ళు అనేది డిజైన్ చేసుకోవాలి.
కానీ SAP పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలా అవసరం లేదు. ఇన్ SAPలో వీ హ్యావ్ అరౌండ్ 60 ప్లస్ మాడ్యూల్స్ ఉన్నాయి. అర్థమైందా? 60 ప్లస్ మాడ్యూల్. ఒక కంపెనీలో ఎన్ని డిపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయో అన్ని డిపార్ట్మెంట్స్ కి సర్వీసెస్ ప్రొవైడ్ చేసే విధంగా ఈ SAP అనేది ఆ మాడ్యూల్స్ ని డిఫైన్ చేసింది. మాడ్యూల్స్ అంటే ఇస్ నథింగ్ బట్, మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే, ఇప్పుడు ఎంప్లాయీస్ ఉన్నారు, ఎంప్లాయీస్ యొక్క డేటాని మెయింటైన్ చేయడం కోసం మోస్ట్లీ కొన్ని కంపెనీస్ ఏంటి అంటే వాళ్ళు ఒక ఓన్ కస్టమైజ్డ్ అప్లికేషన్ యూజ్ చేస్తారు. కైండ్ ఆఫ్ HRMS అని ఒక అప్లికేషన్ యూజ్ చేస్తారు. ఈ HRMS లో ఏంటంటే ఎంతమంది అయితే ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారో ఒక కంపెనీలో ఆ కంప్లీట్ ఎంప్లాయీస్ నేము, వాళ్ళ సర్నేము, వాళ్ళ మెయిల్ ఐడి, ఫోన్ నెంబరు, వాళ్ళ అడ్రస్, వాళ్ళ శాలరీ కానీ, లేదు అనంటే వాళ్ళు ఎన్ని లీవ్స్ పెట్టుకున్నారు, వాళ్ళకి ఇంకా ఎన్ని లీవ్స్ ఉన్నాయి, వాళ్ళకి ఇచ్చిన బోనస్ ఏంటి, ఇంకేదైనా టర్మినేషన్ లెటర్ ఇష్యూ చేస్తే ఆ డీటెయిల్స్, ఇలాంటి కంప్లీట్ డేటా దాంట్లో రికార్డ్ చేస్తారు. రైట్? సో ఇప్పుడు SAP పాయింట్ ఆఫ్ వ్యూలో అలా కాదు. అంటే ఇప్పుడు ఇక్కడ ఏంటి, ఒక కంపెనీ HR రిలేటెడ్ డేటా చేయాలంటే HRMS, ఫినాన్స్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్ చేయాలంటే టాలీ, ఓకే. అండ్ అదే విధంగా ఏదన్నా సమ్ కైండ్ ఆఫ్ వెండర్ ఇన్ఫర్మేషన్ రికార్డ్ చేయాలి అని అంటే ఏదన్నా ఇంకోటి ఏదైనా ఓన్ కస్టమైజ్డ్ టూల్ అనేది దే నీడ్ టు డెవలప్ వాళ్ళ కోసం, అంటే వాళ్ళ డేటా మెయింటైన్ చేయడం కోసం ఇంకేదైనా అప్లికేషన్ డెవలప్ చేసుకొని ఆ అప్లికేషన్ మీద వాళ్ళు డేటా రికార్డ్ చేస్తారు. సో ఇలా డిఫరెంట్ అప్లికేషన్స్ యూజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అదే వాళ్ళు గనక SAP అనేది యూజ్ చేస్తే, అంటే SAP అప్లికేషన్ యూజ్ చేస్తే, ఈ SAPలో మల్టిపుల్ మాడ్యూల్స్ ఉన్నాయి, మల్టిపుల్ డిపార్ట్మెంట్ కి సపోర్ట్ చేసే విధంగా. అర్థమైందా? అంటే ఇప్పుడు ఏదైనా ఒక మెటీరియల్ పర్చేస్ చేయడం కోసం, మెటీరియల్ పర్చేస్ చేసేది ఉందనుకోండి, దానికంటూ MM మాడ్యూల్, మెటీరియల్ మేనేజ్మెంట్ మాడ్యూల్ అనేది ఒకటి SAPలో ఉంది. సో వాళ్ళకి ఏ అదర్ అప్లికేషన్ ని డెవలప్ చేయాల్సిన అవసరం లేదు. SAPలోనే వన్ ఆఫ్ ది మాడ్యూల్, ఆ మాడ్యూల్ని యూజ్ చేసుకొని మెటీరియల్ మేనేజ్మెంట్ యొక్క డేటా అనేది రికార్డ్ చేసుకోవచ్చు. అదే విధంగా సేల్ అంటే ఇది వెండర్ యొక్క ఇన్ఫర్మేషన్. అదే ఇప్పుడు కస్టమర్కి కూడా ఉంటుంది కదా, ఎంతమంది కస్టమర్కి సేల్ చేశారు, ఇలాంటి డేటా. ఈ డేటాని మెయింటైన్ చేయడం కోసం కూడా SAP ఒక మాడ్యూల్ని డెవలప్ చేసింది. అదే SAP SD, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్. సో ఇప్పుడు ఈ కస్టమర్ డేటాని మెయింటైన్ చేయడం కోసం మళ్ళీ వాళ్ళు ఏదో ఒక న్యూ అప్లికేషన్ని డిజైన్ చేయాల్సిన అవసరం లేదు. దే కెన్ యూస్ SAP services as SAP SD model, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ మోడల్. ఇంకేదైనా ఫైనాన్స్ ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేయాలి అంటే వేరే అప్లికేషన్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. SAP FICO. ఇలా మనకి నెంబర్ ఆఫ్ 60 ప్లస్ మాడ్యూల్స్ ఉన్నాయి. అంటే ఒక కంపెనీలో ఎన్ని డిపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయో అన్ని డిపార్ట్మెంట్స్ కి అనుకూలంగా ఉండే విధంగా నెంబర్ ఆఫ్ మాడ్యూల్స్ అనేది SAP డిజైన్ చేసింది. ఇప్పుడు చెప్పండి, మీరే గనక ఒక కంపెనీ ఓనర్ పొజిషన్లో ఉన్నారు అనుకోండి. సో లైక్ ఎంప్లాయీస్ యొక్క డేటా మెయింటైన్ చేయడానికి SAP HRMS అనే ఒక అప్లికేషన్ డిజైన్ చేసి దానికంటూ కొంత పేమెంట్ చేయాలి. ఫైనాన్స్ కోసం ఇంకొక టాలీ అదర్ సాఫ్ట్వేర్ పర్చేస్ చేయాలి. వెండర్ కోసం ఇంకేదైనా అదర్ సాఫ్ట్వేర్ డిజైన్ చేయాలి. కస్టమర్ కోసం ఇంకొక అదర్ సాఫ్ట్వేర్ డిజైన్ చేయాలి. ఇవన్నీ కూడా ఒకటే ప్యాకేజ్ కాదు, డిఫరెంట్ అప్లికేషన్ ఓన్ గా డిజైన్ చేసింది. ఇప్పుడు డిఫరెంట్ అప్లికేషన్స్ అంటే వాటన్నిటికీ పేమెంట్ చేయాలి కదా, చేయాలా లేదా? అదే ఇక్కడ SAP సర్వర్ తీసుకుంటే, SAP కనుక మీరు పర్చేస్ చేస్తే SAPలోనే అన్ని మాడ్యూల్ ఉన్నాయి కదా. సో యూ కెన్ యూస్ దట్ అప్లికేషన్స్. SAPలో మీ డిపార్ట్మెంట్ని బట్టి మీరు మాడ్యూల్ని యూజ్ చేయొచ్చు. నౌ టెల్ మీ విచ్ వన్ యూ ప్రిఫర్. విడివిడిగా అంటే వేరే అప్లికేషన్ డిజైన్ చేయడానికి ఇష్టపడతారా, లేదు అని అంటే SAPకి రావడానికి ఇష్టపడతారా? ఆబ్వియస్లీ SAP. సో అందుకనే ఇన్ ఎంటైర్ వరల్డ్ లో అరౌండ్ 120 to 150 ప్లస్ కంట్రీస్ లో SAP అప్లికేషన్ యూజ్ చేస్తున్నారు. అంత వెల్ డిమాండెడ్ అప్లికేషన్ ఇది. ఈచ్ అండ్ ఎవ్రీ కంట్రీలో, అంటే వన్ ఆఫ్ ది ఈచ్ అండ్ ఎవ్రీ MNC కంపెనీ విల్ యూజ్ దిస్ SAP సాఫ్ట్వేర్. ఎందుకంటే SAP అంత వాస్ట్ సర్వీస్ ని ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి.
లార్జ్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి ఆబ్వియస్లీ ఎస్ఏపినే యూటిలైజ్ చేస్తున్నాయి టాప్ ఎంఎన్సి కంపెనీస్ అన్నీ కూడా. ఇప్పుడు టాలీ అనేది వన్ ఆఫ్ ది మిడ్ రేంజ్ కంపెనీస్. ఆబ్వియస్లీ ఇవి స్మాల్ బేస్డ్ కంపెనీస్ మాత్రమే టాలీ యూజ్ చేస్తాయి. ఎస్ఏపిని యూటిలైజ్ చేసే అంత స్కోప్ లేదు, అండ్ ఆల్సో ద ప్రైస్ ఆల్సో వెరీ హై ఎస్ఏపి పాయింట్ ఆఫ్ వ్యూలో. సో స్మాల్ కంపెనీస్ యూజ్ చేయవు. అందుకనే ఎస్ఏపికి ఆల్మోస్ట్ వెల్ డిమాండ్ ఉంది. మీరు ఒకసారి బ్రౌజ్ చేస్తే ఎస్ఏపి పాయింట్ ఆఫ్ వ్యూలో నెంబర్ ఆఫ్ మాడ్యూల్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ జాబ్ ఓపెనింగ్స్ ఉన్నాయి, అండ్ ఆల్సో శాలరీ కూడా అంతే లెవెల్లో ఉంటుంది. అండ్ ఆల్సో ఇంకొక మెయిన్ థింగ్ చెప్పుకోవాలంటే, ఇప్పుడు టాలీ ఉంది. టాలీ అనేది మీకు నేర్చుకుంటే, ఒకవేళ మీరు నేర్చుకుంటే చిన్న డిఫరెన్స్. ఇప్పుడు టాలీ అనేది వన్ ఆఫ్ ది కంపెనీలో టాలీ యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు జాబ్లో జాయిన్ అయితే మీరు టాలీ యూజ్ చేస్తారు, ఫైన్. ఎంఎన్సి కంపెనీస్ ఉన్నాయి కొన్ని, టీసీఎస్ కానీ, ఇన్ఫోసిస్ కానీ, విప్రో కానీ, ఇలాంటి కొన్ని కంపెనీస్ ఉన్నాయి. వాటికి కొన్ని ప్రాజెక్టులు వస్తాయి. ఏమని? ఇలా అకౌంట్స్ మెయింటైన్ చేయడం కోసం కొన్ని ప్రాజెక్టులు వస్తాయి. సో ఇప్పుడు వాళ్ళు యూజ్ చేసే అప్లికేషన్ ఏంటి? మోస్ట్లీ వాళ్ళ కంట్రీలో ఏ టైప్ ఆఫ్ అప్లికేషన్స్ ఉంటాయో అవే యూజ్ చేస్తారు. ఇప్పుడు టాలీ ఆ యూకే ఆర్ యుఎస్ బేస్డ్ కంపెనీస్ టాలీ యూజ్ చేస్తాయా? టాలీ యూజ్ చేయవు. వాళ్ళు యూజ్ చేసే అప్లికేషన్స్ ఏంటి? నార్మల్లీ వెల్ డిమాండెడ్ సాఫ్ట్వేర్. ఇప్పుడు ఎస్ఏపి యూజ్ చేస్తున్నాయి అనుకోండి. ఇప్పుడు మీరు టాలీ ఎక్స్పీరియన్స్ తోటి మీరు ఇన్ఫోసిస్ కానీ ఇలాంటి కంపెనీస్కి వెళ్తే, ఇప్పుడు ఆ టాలీ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడుతుంది చెప్పండి? నథింగ్ టు యూస్. అందుకనే వాళ్ళు హైర్ చేసుకోరు. సో దట్ ఈస్ ద రీజన్ దే ఆర్ హైరింగ్ ఫర్ ఎస్ఏపి నాలెడ్జ్ పర్సన్స్. అర్థమైందా? సో ఇప్పుడు మెయిన్ థింగ్, ఈ ఎంట్రీస్ అనేది రికార్డ్ చేయడానికి ముందు ప్రతి అప్లికేషన్, ఇప్పుడు ఎస్ఏపి పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి అని అంటే, వీ హ్యావ్ 60+ మాడ్యూల్స్ ఉన్నాయని చెప్పుకున్నాం. ఈ 60+ మాడ్యూల్స్ను కూడా 3 వేస్లో డిఫరెన్షియేట్ చేశారు. వన్ ఈస్ కైండ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ మాడ్యూల్స్, kind of technical module, and functional module. ఇలా 3 వేస్లో డిఫరెన్షియేట్ చేశారు. అడ్మినిస్ట్రేషన్ మాడ్యూల్స్ అంటే ఏంటంటే, అంటే సేమ్ యాజ్ ఇప్పుడు ఒక అకౌంట్ క్రియేట్ చేయడం. ఇప్పుడు మీరు ఎస్ఏపిలో మీరు లాగిన్ చేయాలి అని అంటే, ఒక యూజర్ అకౌంట్ అనేది మీ పేరు మీద క్రియేట్ చేయాలి కదా, ఒక అకౌంట్ అండ్ పాస్వర్డ్ అనేది ఉండాలి కదా, ఉండాలా లేదా? సో ఇప్పుడు అలాంటి అకౌంట్స్ క్రియేట్ చేయడం కానీ ఇలాంటివన్నీ కూడా ఈ అడ్మినిస్ట్రేషన్ మాడ్యూల్లో ఉంటాయి. కైండ్ ఆఫ్ బేసిస్ అనో అబాప్ అనో ఇలాంటివన్నీ. మోస్ట్లీ బేసిస్ వన్ ఆఫ్ ది అడ్మినిస్ట్రేటివ్ మాడ్యూల్. టెక్నికల్ మాడ్యూల్ కింద అబాప్ లేదు అని అంటే బిఐ కానీ ఇలా కొన్ని మాడ్యూల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా టెక్నికల్ మాడ్యూల్ కింద వస్తాయి. ఫంక్షనల్ మాడ్యూల్స్ అంటే ఏంటంటే, ఎంట్రీస్ రికార్డ్ చేసే లెవెల్లో ఉండడం, అంటే వాళ్ళకి బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయడం, అవన్నీ కూడా ఫంక్షనల్ మాడ్యూల్ కింద వస్తాయి. కైండ్ ఆఫ్ ఎఫ్ఐసిఓ, ఎస్ఏపి ఎంఎం మెటీరియల్ మేనేజ్మెంట్, ఎస్ఏపి ఎస్డి, ఎస్ఏపి హెచ్ఆర్, వీటన్నిటిని ఫంక్షనల్ మాడ్యూల్ కింద అంటాం. అంటే వీటిల్లో మనం అకౌంట్స్ మెయింటైన్ చేస్తాం. అకౌంట్స్ అనే కాదు, డేటా రికార్డ్ చేస్తాం. సో వీటన్నిటిని ఫంక్షనల్ మాడ్యూల్స్ అని అంటాం. ఇప్పుడు మనం ఏదైతే నేర్చుకుంటున్నామో ఎఫ్ఐసిఓ, ఇది మనం నేర్చుకునేది. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఫంక్షనల్ మాడ్యూల్. యాక్చువల్లీ ఎఫ్ఐసిఓ అనేది ఈజ్ నాట్ వన్ మాడ్యూల్. ఇది ఒక మాడ్యూల్ కాదు, యాక్చువల్గా ఇది 2 మాడ్యూల్స్, 2 మాడ్యూల్స్గా మనం పిలుస్తాం. కాకపోతే యాక్చువల్గా 2 మాడ్యూల్స్ మనం ఒకటే మాడ్యూల్గా పిలుస్తూ ఉంటాం. డిఫరెన్సెస్ ఏంటి అని అంటే, ఎఫ్ఐ ఈజ్ 1 మాడ్యూల్, సిఓ ఈజ్ అనదర్ మాడ్యూల్. ఎఫ్ఐ అంటే ఏంటంటే, ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ఒక ఎంట్రీ రికార్డ్ చేయడం కానీ, అంటే కైండ్ ఆఫ్ మనకి ఎన్ని ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేది మనం ప్రిపేర్ చేస్తాం? మోస్ట్లీ ఏ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ మనం ప్రిపేర్ చేస్తాం? ట్రయల్ బ్యాలెన్స్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్,
బ్యాలెన్స్ షీట్ అకౌంట్, ఇవే కదా. అంటే కొన్ని ఒక ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ పర్పస్ కోసం మనం యూజ్ చేసేదాన్నే ఎఫ్ఐ మోడ్యూల్. అంటే ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్, పిఎన్ఎల్ అకౌంట్ అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కానీ, బ్యాలెన్స్ షీట్ అకౌంట్ కానీ, సో ఇలాంటి కొన్ని ఎక్స్టర్నల్ రిపోర్టింగ్స్ చేయడం కోసం వి విల్ యూస్ ఎఫ్ఐ మోడ్యూల్. ఓకే, సిఓ మోడ్యూల్ అనే దాన్ని మనం ఎందుకు యూజ్ చేస్తాము అని అంటే ఐల్ టెల్ యూ ద రీజన్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక షర్ట్ తయారు చేయడానికి ఒక 100 రూపీస్ అనేది దాని కాస్ట్ పడింది అని అనుకుందాం. ఒక షర్ట్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి 100 రూపీస్ పడింది. ఇప్పుడు ఈ షర్ట్ ని ఎంత కమ్మితే వాళ్ళకి లాభం ఉంటుంది చెప్పండి? 110 or 120. 100 అబోవ్ ఎంతకైనా కూడా అమ్మితే అది లాభం కిందనే వస్తుంది కదా. Yes, sir. ఇప్పుడు 100 సేమ్, ఇప్పుడు ఆ షర్ట్ని తయారు చేయడానికి అయిన కాస్ట్ 100 రూపీస్ అయినప్పుడు 100 రూపీస్కే సేల్ చేస్తే అప్పుడు ప్రాఫిట్ ఏముంటుంది? ఇంకా ఉండదు సార్. ఉండదు కదా. 100 పైన ఎంత అమౌంట్ కి సేల్ చేసినా అది 1 రూపీ అయినా 2 రూపీస్ అయినా ఎంతో కొంత ప్రాఫిట్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఈ 100 రూపీస్ కాస్ట్ అనేది ఎలా అయింది? డిఫరెన్షియేట్ చేసి చెప్పగలుగుతారా? అంటే ఇప్పుడు 100 రూపీస్ షర్ట్ అండి, దీన్ని సేల్ చేయడానికి మనం 150 రూపీస్ కి సేల్ చేసాం. ఇక్కడ ప్రాఫిట్ ఎంత? 50 rupees. 50 రూపీస్ ప్రాఫిట్. సో ఇప్పుడు ఒక సర్టైన్ టైం తర్వాత మీరు ఏం చేయాలి? మీ ప్రాఫిట్స్ ని ఇంక్రీజ్ చేసుకోవాలని అనుకుంటున్నారు. అప్పుడు ఏం చేస్తారు మీరు? 150 కాస్త 200, 250 అలా చేస్తాం. ఓకే, ఇప్పుడు ఇంతకు ముందు 150 ఉన్నది కాస్త ఇప్పుడు 200 చేస్తానంటారా? Yes, sir. అప్పుడు బల్క్ మేబీ వాళ్ళకి ఇవ్వడానికి ట్రై చేస్తాం సార్. దట్ ఈస్ అ డిఫరెంట్ సినారియో. అంటే ఎక్కువ ఆర్డర్స్ వస్తే ఇట్స్ ఫైన్, ప్రాఫిట్ వస్తుంది. బట్ ఎవ్రీ మంత్ వస్తుంది అని గ్యారంటీ లేదు కదా, రైట్? నో సార్. సో మోస్ట్లీ ఉన్న ఆలోచన ఏంటి? ప్రైస్ ఇంక్రీజ్ చేయడం. ఇప్పుడు ప్రైస్ ఇంక్రీజ్ చేస్తే ఇంతకు ముందు 150కి పర్చేస్ చేసే కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో, ఓకే ఇది ప్రైస్ పెరిగింది అయినా కూడా దాన్నే పర్చేస్ చేస్తానని గ్యారంటీ లేదు కదా. దే చూస్ సమ్ అదర్ ఆల్టర్నేటివ్స్. We need Yes. to do advertisement and marketing, sir. మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ తగ్గిస్తాం సార్. ఎగ్జాక్ట్లీ, దే డిక్రీజ్ ద మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్. అంటే కాస్ట్ కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తారు. అంటే ఒక షర్ట్ తయారు చేయడానికి 100 రూపీస్ ఖర్చు అయింది. ఇప్పుడు ఈ 100 రూపీస్ ని కాస్త 80 రూపీస్ కి తయారు చేయగలిగారు అనుకోండి, ఆబ్వియస్లీ ప్రాఫిట్ పెరుగుతుంది కదా. పెరుగుతుందా పెరగదా? Yes, sir. Yes, ఇప్పుడు sir. ఈ కాస్ట్ కంట్రోల్ ఎలా చేస్తారు? ఏ వేలో? మేబీ ఒక షర్ట్ తయారు చేయడానికి ఏమేమి అవసరం చెప్పండి? Cloth. రా మెటీరియల్. ఈ రా మెటీరియల్ అనేది మొత్తాన్ని కూడా ఒక వేలో పెట్టేస్తారు. కైండ్ ఆఫ్ థ్రెడ్స్ కానీ, క్లాత్, ఫ్యాబ్రిక్, ఇవన్నీ కూడా రా మెటీరియల్ కింద పెట్టేస్తాను. ఓకే, రా మెటీరియల్. ఇంకా Stitching. మిషనరీ, ఇంకా మ్యాన్ పవర్, Stitching. Yes, sir. స్టిచ్చింగ్. అది కూడా ఓకే, స్టిచ్చింగ్ అంటే స్టిచ్చింగ్ కూడా మిషనరీ కిందనే కదా అది. yes sir. Yes, sir. మిషనరీ, మ్యాన్ పవర్, ఇంకా ఎలక్ట్రిసిటీ, ఇంకా ట్రాన్స్పోర్ట్ ఎలానో అది డిఫరెంట్ సినారియో, కైండ్ ఆఫ్ ఇండైరెక్ట్ కింద వస్తుంది కదా అది. అంటే ఒక షర్ట్ని తయారు చేయడానికి ఇవన్నీ అవసరం. దీని అన్నిటినీ కలిపి 100 రూపీస్ అయింది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ రా మెటీరియల్ 30 రూపీస్ అయింది అనుకుందాం. మెషినరీ, సో ఆబ్వియస్లీ మనం మెషినరీని ఎంత యూజ్ చేసామో దానికి కూడా ఒక కాస్ట్ వేసాం. సో ఒక 20 రూపీస్ అనుకుందాం, 50 రూపీస్ అయింది. ఇప్పుడు మ్యాన్ పవర్కి మనం 30 రూపీస్ని ఇన్వెస్ట్ చేస్తున్నాం. ఎలక్ట్రిసిటీ అగైన్ 20 రూపీస్ అనుకుందాం. ఇప్పుడు టోటల్ 100 అయిందా?
ఎస్ సార్. రైట్. ఇక్కడ కాస్ట్ కంట్రోల్ చేయడం అంటే రా మెటీరియల్స్ లో వీ కాంట్ కాంప్రమైజ్, అవునా కాదా? రా మెటీరియల్లో అంటే ఆ క్వాలిటీ తగ్గింది అని అంటే మేబీ సేల్ కూడా డౌన్ అవడానికి స్కోప్ ఉంది. సో రా మెటీరియల్లో కాంప్రమైజ్ అవడానికి స్కోప్ లేదు. మిషనరీని మేబీ ఇంకేదైనా అడ్వాన్స్ మిషనరీ తీసుకోవడం కానీ ఇలాంటిది స్కోప్ ఉంటే, అంటే లైక్ ఒక 1 అవర్లో ఒక 100 షర్ట్స్ తయారవుతున్నాయి అని అనుకుందాం. వీళ్ళు అడ్వాన్స్ మిషనరీ తెచ్చుకుంటే 150 కవర్ అవుతుంది కదా, 150 Yes. షర్ట్స్ మ్యానుఫ్యాక్చర్ అవుతుంది కదా, రైట్? ఎస్ సార్. సో అలాంటి ఒక మిషనరీని తెచ్చుకోవడం కానీ, లేదు అని అంటే ఒక షర్ట్ తయారు చేయడానికి ఇద్దరు మ్యాన్ పవర్ అంటే ఇద్దరు అవసరం అన్నప్పుడు, సో అక్కడ ఒక పర్సన్నే లేదు అని అంటే ముగ్గురిని పెట్టి ఆ ముగ్గురు 2 షర్ట్లు తయారు చేసే విధంగా ఉంచడం. అర్థమైందా? ఒక 30 మినిట్స్లో ఇద్దరు ఒక షర్ట్ తయారు చేశారు అనుకుందాం, తయారు చేశారు అనుకుందాం. ఇప్పుడు దే విల్ ఇంక్రీజ్ ద మ్యాన్ పవర్. ఇంకో పర్సన్ యాడ్ చేసి అదే 30 మినిట్స్లో 2 షర్ట్లు తయారు చేసేలా ప్లాన్ చేయడం. ఆబ్వియస్లీ పాసిబిలిటీ ఉంటుందా? ఎస్ సార్. సో ఇలా కాస్ట్ కంట్రోలింగ్ చేసేదాన్నే సిఓ అని అంటాం. ఈ సిఓ మాడ్యూల్లో జరిగే థింగ్స్ అన్ని కూడా ఇవే. కంప్లీట్లీ ఇంటర్నల్ పర్పస్ కోసం కాస్ట్ కంట్రోలింగ్. అండ్ అదే విధంగా ఇప్పుడు షర్ట్స్ ఉన్నాయి, షర్టు ప్యాంటు ఇవన్నీ కూడా మీరు తయారు చేసేది అనుకుందాం. ఇప్పుడు షర్ట్ మీద ఎంత ప్రాఫిట్ వచ్చింది, ప్యాంట్స్ మీద ఎంత ప్రాఫిట్ వచ్చింది అంటే ప్రతి కంపెనీకి కొన్ని ప్రొడక్ట్ బేస్డ్ ఉంటాయి కదా, ఒక్కొక్క టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్. ఇప్పుడు కైండ్ ఆఫ్ టీ షర్ట్, హుడీ, ప్యాంటు, కార్గో ప్యాంటు, ఇన్నర్స్ కానీ ఇలా నెంబర్ ఆఫ్ థింగ్స్ మీరు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. సో వీటన్నిటి మీద మీకు ఎంత ప్రాఫిట్ వచ్చింది అనేది ఒక ఐడియా ఉంటుంది. వీటన్నిటి మీద ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఎంత ఎక్స్పెన్సెస్ అయ్యాయి, ఎంత అసెట్స్ ఉన్నాయి, ఎంత లయబిలిటీ ఉన్నాయి, ఇలాంటి డీటెయిల్స్ ఎఫ్ఐలో మనం రికార్డ్ చేస్తాం. కానీ ఏ ప్రొడక్ట్ మీద ఎంతెంత ప్రాఫిట్ వచ్చింది అనేది మనకు తెలుస్తుందా? టీ షర్ట్ మీద ఎంత ప్రాఫిట్ వచ్చింది, షర్ట్ మీద ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఇన్నర్స్ మీద ఎంత ప్రాఫిట్ వచ్చింది, కార్గో ప్యాంట్ మీద ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఒక నార్మల్ ప్యాంట్ మీద ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఇలాంటి డీటెయిల్స్ మీ దగ్గర ఉంటాయా? అలాంటివి సిఓ దగ్గర ఉంటాయి. అంటే ఎఫ్ఐలో ఎంటైర్ కంపెనీ లెవెల్లో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేస్తే సిఓలో ప్రొడక్ట్ వైజ్ ఎంత కాస్ట్ అవుతుంది, ఒక ప్రొడక్ట్ వైజ్ ఎంత ప్రాఫిట్ అవుతుంది, ఇలాంటివన్నీ కూడా సిఓలో రికార్డ్ చేస్తారు. అర్థమైందా? Yes, sir. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎఫ్ఐ అండ్ సిఓ అనేది? ఎస్ సార్. సో ఈ మాడ్యూల్స్ లో కూడా ఇఫ్ యూ లర్న్ ఎఫ్ఐ సిఓ అనేది మీరు నేర్చుకుంటే మనకి 2 టైప్ ఆఫ్ జాబ్స్ కి అప్లికేబుల్ అవుతాయి. అవి ఏమేంటి అంటే, వన్ ఈజ్ కన్సల్టెంట్ జాబ్, సెకండ్ వన్ ఈజ్ end user job. Okay, first one is consultant job, second one is end user job. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కన్సల్టెంట్ జాబ్, ఎండ్ యూజర్ జాబ్ అంటే ఏంటంటే మీకు ఒక క్లారిటీ ఇస్తాను. ఒక సింపుల్ ఎగ్జాంపుల్, మీకు తెలిసిన ఏదైనా ఒక కంపెనీ పేరు చెప్పండి, ఏదైనా ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కానీ, ఎక్సెప్ట్ టీసీఎస్, ఇన్ఫోసిస్ ఇలాంటి కంపెనీస్ కాకుండా ఏదైనా ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ పేరు. సారీ కోఫర్జ్ సార్. Can you spell it? COF. Okay. కోఫర్జ్ సార్. కొంచెం మాకు కూడా తెలిసిన పేర్లు చెప్పండి ప్లీజ్. సరే సరే ఎంఆర్ఎఫ్ టైర్స్ అనేది చెప్పుకుందాం, ఓకేనా? ఎంఆర్ఎఫ్ టైర్స్. ఇప్పుడు ఈ ఎంఆర్ఎఫ్ టైర్స్ లో వీళ్ళు మోస్ట్లీ చేసేది ఏంటి? టైర్ మ్యానుఫ్యాక్చరింగ్. తర్వాత సేలే కదా. ఆబ్వియస్లీ టైర్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి కావాల్సిన రా మెటీరియల్స్ పర్చేస్ చేయడం, దాన్ని కస్టమర్ కి సేల్ చేయడం.
ఆబ్వియస్లీ ఇక్కడ పర్చేజ్ ఉంటుంది, సేల్ ఉంటుంది, అవునా? ఎస్ సార్. పర్చేజ్ ఉంటుంది, సేల్ ఉంటుంది. పర్చేజ్ ఎక్కడ ఉంటుంది? రా మెటీరియల్స్ పర్చేజ్ చేయడం, మెటీరియల్స్ రైట్? వాళ్ళకి Like- పేమెంట్స్ చేయాలి కదా. ఎస్. ఇప్పుడు సేల్ ఎక్కడ ఉంటుంది? వీళ్ళు ఏవైతే మ్యానుఫ్యాక్చర్ చేశారో ఆ టైర్స్ అవన్నీ కూడా సేల్ చేస్తూ ఉంటారు కదా, అవునా? ఎస్ సార్. సో ఇప్పుడు వీళ్ళకి అకౌంట్స్ మనం మెయింటైన్ చేయాలా లేదా? చేయాలి. సో ఇప్పుడు అకౌంట్స్ మెయింటైన్ చేయాలి అంటే దే నీడ్ టు యూజ్ సమ్ కైండ్ ఆఫ్ సాఫ్ట్వేర్, ఎస్. ఉండాలా లేదా? ఎస్ సార్. సో ఇప్పుడు ఏ అప్లికేషన్ యూజ్ చేస్తున్నారు చెప్పండి. అజ్యూమ్ దట్ ఏదో ఒక అప్లికేషన్ పేరు చెప్పండి, ఎక్సెప్ట్ ఎస్ఏపి కాకుండా ఇంకేదైనా అప్లికేషన్ పేరు చెప్పండి, ఇంతకు ముందు యూజ్ చేసిన అప్లికేషన్. టాలీ ఆర్ ఆర్కెల్. టాలీ అనేది ఆబ్వియస్లీ స్మాల్ బేస్డ్ కంపెనీ కాబట్టి, అంటే వాటికి యూజ్ చేసేది కాబట్టి. బట్ ఎంఆర్ఎఫ్ అనేది ఇట్స్ బిగ్ కంపెనీ, సో టాలీ యూజ్ చేయాలి. Oracle, sir, Oracle also one of the ERP software. ఎస్. ఒక నిమిషం. ఒరాకిల్ యూజ్ చేస్తున్నారు అని అనుకుందాం ఎంఆర్ఎఫ్ టైర్స్ వాళ్ళు. సో దే యూజ్ Oracle సాఫ్ట్వేర్ ఫర్ ద రికార్డింగ్, అంటే ఫర్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్. నౌ ఒరాకిల్ కాకుండా నౌ దే వాంట్ టు ఇంట్రడ్యూస్ SAP ఇన్ దేర్ కంపెనీ. SAP అప్లికేషన్ ని వాళ్ళ కంపెనీలో ఇంట్రడ్యూస్ చేయాలి అని అనుకుంటున్నారు. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తారు మరి? వాళ్ళు ఇంట్రడ్యూస్ చేయాలి అనుకుంటున్నారు. ఇప్పుడు ఈ SAP అప్లికేషన్ కావాలి కదా. ఈ అప్లికేషన్ ఎక్కడి నుంచి పర్చేస్ చేస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ SAP అప్లికేషన్ అనేది మార్కెట్లోకి 1972లో వచ్చింది మార్కెట్లోకి. సో ఇది SAP AG కంపెనీ అనేది డెవలప్ చేశారు. ఐబిఎం కంపెనీకి సంబంధించిన ఒక 5 ఎంప్లాయీస్ డిజైన్ చేసిన అప్లికేషనే ఈ SAP సాఫ్ట్వేర్. వాళ్ళు దానికి పెట్టిన పేరు SAP AG కంపెనీ. ఓకే, సో ఇప్పుడు ఈ SAP సాఫ్ట్వేర్ కి అంటే వీళ్ళు సేల్ చేయడం కోసం ఈ SAP అప్లికేషన్ కూడా వాళ్ళకంటూ కొన్ని కంపెనీస్ ఉంటాయి సేల్ చేయడం కోసం. ఓకే, సో వాళ్ళు SAP అప్లికేషన్ ని సేల్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ ఎంఆర్ఎఫ్ టైర్స్ వాళ్ళు ఈ SAP సర్వర్ ప్రొవైడ్ చేసే కొన్ని కంపెనీస్, మేబీ SAP ఇండియాలో కూడా కొన్ని కంపెనీస్ ఉంటాయి ఈ అప్లికేషన్ సేల్ చేయడం కోసం. SAP ఇండియాలో ఉన్న వన్ ఆఫ్ ది MNC కంపెనీ దగ్గర, అంటే వన్ ఆఫ్ ది కంపెనీ దగ్గరికి వెళ్ళి దే పర్చేస్ ద SAP సాఫ్ట్వేర్. ఓకే, SAP సర్వర్ పర్చేస్ చేసి దే కెన్ యూటిలైజ్. ఈ సర్వర్ అనేది ప్రైస్ ఎలా ఉంటుందంటే బేస్డ్ ఆన్ ద యూజర్ కౌంట్ ని బట్టే ఈ SAP సర్వర్ ప్రైస్ ఉంటుంది. అర్థమైందా? అంటే ఒక 200 యూజర్ అకౌంట్స్ నాకు కావాలి అని అంటే ఒక ప్రైస్ ఉంటుంది, ఓ 50 యూజర్స్ కావాలి అని అంటే దానికంటూ ఒక ప్రైస్ ఉంటుంది. అండ్ ఆల్సో డిపెండ్స్ అపాన్ మాడ్యూల్స్ ఆల్సో, ఎన్ని టైప్ ఆఫ్ మాడ్యూల్స్ వాళ్ళు యూజ్ చేయాలి అండ్ ఎన్ని టైప్ ఆఫ్ యూజర్ అకౌంట్స్ కావాలి అనే దాన్ని బేస్ చేసుకొని ఆ ప్రైస్ అనేది ఉంటుంది. సో అదంతా డిఫరెంట్ థింగ్ అనుకోండి. ఇప్పుడు ఎంఆర్ఎఫ్ టైర్ వాళ్ళు SAP సర్వర్ పర్చేస్ చేశారండి. పర్చేస్ చేసిన తర్వాత వీళ్ళు డైరెక్ట్ గా అకౌంట్స్ అనేవి మెయింటైన్ చేయొచ్చా SAPలో ఎంఆర్ఎఫ్ టైర్ వాళ్ళు? ఇప్పుడు మనం టాలీ గూగుల్లో డౌన్లోడ్ చేసుకున్నాం. డైరెక్ట్ గా నేను నా కంపెనీ కోడ్ క్రియేట్ చేసుకొని నేను అకౌంట్స్ పోస్టింగ్ చేసేసుకోవచ్చు. అలానే ఎంఆర్ఎఫ్ టైర్ వాళ్ళు సో వన్స్ SAP సర్వర్ పర్చేస్ చేసిన వెంటనే వాళ్ళు అకౌంట్స్ మెయింటైన్ చేసుకోవచ్చా? No, sir. ఎందుకు? వాట్ ఈస్ ద ఇష్యూ? First, they need to test it is working or not. ఓకే, టెస్టింగ్ చేశారు, అయిపోయింది. తర్వాత టెస్ట్ చేశారు, ఇట్స్ వర్కింగ్. దెన్
Then they will use. If it's working, then they will use. No, they can't. ఎలా అంటే, సో వన్స్ MRF టైర్స్ కంపెనీ పర్చేస్డ్ SAP from SAP India, they need to hire some service based company or some అప్లికేషన్ డిజైన్ చేసే ఒక కంపెనీని హైర్ చేసుకోవాలి, కైండ్ ఆఫ్ TCS అని అనుకుందాం. దే నీడ్ టు హైర్ TCS కంపెనీ. TCS company for the configuration. ఎలా అంటే, టాలీ అనేది ఇస్ అ సింపుల్ అప్లికేషన్ అండి. దాంట్లో కాన్ఫిగరేషన్స్, సెట్టింగ్స్ ఇలాంటి ఏమి ఉండవు. మనం ఈజీగా కంపెనీ క్రియేట్ చేసుకొని విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ ఆర్ 1 అవర్ మనం దాని కంపెనీ క్రియేట్ చేయడం ఇలా చేసాము అని అంటే, తర్వాత ఎంట్రీస్ అనేవి ఈజీగా మనం ప్రాసెస్ చేయొచ్చు. బట్ SAP అలా కాదు. SAPకి ఒక సిస్టమాటిక్ ప్రాసెస్ ఉంది. ఒక ఎంట్రీ పోస్ట్ చేయడానికి ముందు దాని బ్యాక్ ఎండ్ లో ఒక 50 స్టెప్స్ కాన్ఫిగరేషన్ చేయాలి. అర్థమవుతుందా? ఇప్పుడు ఒక శాలరీ అని ఉంది, ఓకే. ఈ శాలరీకి సంబంధించిన ఎంట్రీ, శాలరీ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ అని చెప్పి ఇలాంటి ఒక ఎంట్రీ పోస్ట్ చేయడానికి ముందు ఒక 50 కాన్ఫిగరేషన్ చేయాలి. ఆ కాన్ఫిగరేషన్ చేసిన తర్వాత మాత్రమే దెన్ ఓన్లీ వీ కెన్ పోస్ట్ ద ఎంట్రీ. అలాంటి కాన్ఫిగరేషన్ వాళ్ళకి తెలుస్తుందా MRF ఎంప్లాయీస్ కి? డిడ్ యు నో? No, sir. సో అందుకనే ఈ కాన్ఫిగరేషన్ సర్వీస్ ప్రొవైడ్ చేసే కొన్ని కంపెనీస్ ని హైర్ చేసుకుంటారు. లైక్ TCS, ఇన్ఫోసిస్, విప్రో ఇలాంటి కంపెనీస్ ని హైర్ చేసుకుంటే వాళ్ళు ఆ కాన్ఫిగరేషన్ చేస్తారు. ఆ కాన్ఫిగరేషన్ ఏంటంటే చెప్తాను, ఐ టెల్ యూ దాట్. ఇప్పుడు MRF కంపెనీ, వీళ్ళకి MRF కంటే ఇంకా మీకు రిలయన్స్ ఎగ్జాంపుల్ గా తీసుకుంటాను. ఎందుకు రిలయన్స్ ఎగ్జాంపుల్ గా తీసుకుంటానంటే, దేర్ ఇస్ ఎ పర్టికులర్ రీజన్. ఇప్పుడు రిలయన్స్ గ్రూప్ అనేది ఉంది. ఇప్పుడు ఈ రిలయన్స్ గ్రూప్ లో ఎన్ని కంపెనీస్ ఉన్నాయి ఒకసారి చెప్పండి. ఓ నాలుగు కంపెనీ పేర్లు చెప్పండి. Reliance Smart, రిలయన్స్, జియో, రిలయన్స్ స్మార్ట్, రిలయన్స్ పెట్రోల్, Digital, రిలయన్స్ డిజిటల్, రిలయన్స్ కమ్యూనికేషన్ ఆర్ జియో, Jio, ఇంకా Reliance Petrol, రిలయన్స్ పెట్రోల్, ఇంకా జ్యువెలరీ, రిలయన్స్ జ్యువెలరీ, ఇంకా Reliance Gas, ఫుట్వేర్. ఇలా నెంబర్ ఆఫ్ ఉన్నాయా? రైట్. సో ఇప్పుడు SAP అనేది ఈ కంప్లీట్ రిలయన్స్ గ్రూప్ లో SAPని ఇంట్రడ్యూస్ చేయాలి అనుకుంటే, సో ఈ గ్రూప్ ని వీ కెన్ కాల్ ఇట్ ఇన్ SAP టర్మినాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఎంటైర్ గ్రూప్ ని వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఎ కంపెనీగా మనం పిలుస్తాం. అంటే కంపెనీ అంటే గ్రూప్ ఆఫ్ కంపెనీ అని అర్థం. ఇలా సబ్ కంపెనీస్ అంటే ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని మనము కంపెనీ కోడ్ అని పిలుస్తాం. ప్రతి ఒక్కదాన్ని కూడా వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఏ కంపెనీ కోడ్. ఓకే. సో ఇప్పుడు వన్స్ ఒక్క నిమిషం, సో ఇది కంపెనీ కోడ్ అని పిలుస్తాం. దీన్ని గ్రూప్ ని కంపెనీ అని, దాని గ్రూప్ లో ఉండే కంపెనీస్ ని కంపెనీ కోడ్ అని పిలుస్తాం SAP టర్మినాలజీ ప్రకారం. ఇప్పుడు ఈ రిలయన్స్ స్మార్ట్ కూడా కొన్ని బ్రాంచెస్ ఉంటాయా? ఉండవా? Yes, sir. ఇప్పుడు రిలయన్స్ స్మార్ట్ బ్రాంచెస్ చెప్పండి, ఒక 2 బ్రాంచెస్. One is Hyderabad or Bangalore, Tirupati. బెంగళూరు
అండ్ వైజాగ్ అనుకుందాం. ఓకే, సో ఇప్పుడు ఇదే విధంగా ఇక్కడ సేమ్ రిలయన్స్ డిజిటల్ కూడా ఒకటే పర్టికులర్ లొకేషన్ లో మల్టిపుల్ రిలయన్స్ డిజిటల్స్ కూడా ఉన్నాయి. హైదరాబాద్ లొకేషన్ లోనే ఒక 30 రిలయన్స్ డిజిటల్స్ ఉండడానికి స్కోప్ ఉందా? ఉందా లేదా? సో ఇప్పుడు అలాంటివి మల్టిపుల్ లొకేషన్స్ లో వాళ్ళు ఉన్నాయి. వాటిని మనం ఏమని పిలుస్తాం? కంపెనీ కోడ్. బ్రాంచెస్ అనే కదా పిలిచేది నార్మల్ గా అయితే ఇన్ జనరల్ టర్మినాలజీలో. In general terminology lo we can call it as a branches, but in SAP point of view lo we can call it as a business area. అర్థమైందా? yes బిజినెస్ ఏరియా. area. ఇప్పుడు అదే విధంగా ఇప్పుడు ఈ కంపెనీ ఏదైతే ఉందో వీళ్ళు ఇప్పుడు మన ఫైనాన్షియల్ ఇయర్ ఏంటి? 2025 ఏ మంత్ నుంచి స్టార్ట్ అవుతుంది? April 1st. April 1st to 31st. 26 March 31st. April 1st to 31st March. అవునా? 26. అదే కదా మన ఫైనాన్షియల్ ఇయర్. yes అదే యూకే కంపెనీ అయితే January 1st. January 1st. క్యాలెండర్ ఇయర్ January 1st to December 31st. యూకే కంపెనీస్ అయితే, యుఎస్ కంపెనీ అయితే, Maybe. ప్యారిస్ కంపెనీ అయితే మారుతుందా ఇక్కడ ఫైనాన్షియల్ ఇయర్ అనేది? yes వాళ్ళు ఫాలో చేసే అకౌంట్స్ మారుతుందా? ఇప్పుడు మన పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలి అంటే వాట్ ఈస్ అవర్ ఫస్ట్ మంత్ ఇన్ క్యాలెండర్ ఇయర్ ప్రకారం? January. January క్యాలెండర్ ఇయర్ ప్రకారం January. Then what is the first month in financial year? April. April. సో ఇప్పుడు ఈ మంత్స్ నే మనము అకౌంటింగ్ పీరియడ్ అని పిలుస్తాం. అకౌంటింగ్ పీరియడ్ అర్థమైందా? ఈ మంత్ ని మనము SAP టర్మినాలజీలో వీ కెన్ కాల్ ఇట్ యాస్ ఏ అకౌంటింగ్ పీరియడ్. ఓకే, సో ఇప్పుడు అదే విధంగా ఒక్కొక్క కంపెనీలో కొన్ని క్రెడిట్ బేసిస్ లో కూడా సేల్ జరుగుతూ ఉంటుందా? క్రెడిట్ బేసిస్ లో సేల్ జరుగుతూ ఉంటుందా? yes sir. సేల్ చేస్తూ ఉంటారా? ఎంత క్రెడిట్ వరకు లిమిట్ ఇవ్వాలి? ఏం చెప్తారు? ఎంత క్రెడిట్ వరకు మీరు లిమిట్ ఇవ్వాలి అని అంటే దానికంటూ ప్రతి కంపెనీ కూడా వాళ్ళ డిసైడ్ చేస్తుంది కదా, ఇంత ఇంత అమౌంట్ వరకే క్రెడిట్ ఇవ్వాలి, ఇంతగా దాటి మనం లిమిట్ ఇవ్వకూడదు అని చెప్పి ఉంటుందా? yes sir. సో దాన్ని డిజైన్ చేయాలి. అండ్ అదే విధంగా ఒక ఎంట్రీ పోస్ట్ చేయడానికి, ఒక ఎంట్రీ పోస్ట్ చేసే ముందు ఇప్పుడు ఇలాంటి శాలరీ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ అని చెప్పి ఇలాంటి ఒక ఎంట్రీ పోస్ట్ చేయడానికి వెళ్తే మనకి ఏ డీటెయిల్స్ ఓపెన్ లో ఉండాలి చెప్పండి? ఏ డీటెయిల్స్ ఉండాలి చెప్పండి? కైండ్ ఆఫ్ ఏ రోజు ఆ ఎంట్రీ పోస్ట్ చేస్తున్నామో ఆ డాక్యుమెంట్ డేట్ ఉండాలా? ఉండాలి కదా. జిఎల్ అకౌంట్స్, దాని టెక్స్ట్ ఏంటి, అమౌంట్ ఏంటి, ఇప్పుడు ఈ శాలరీ ఏ కంపెనీ కోడ్ లో మనం పోస్ట్ చేస్తున్నాం అంటే ఏ కంపెనీకి సంబంధించిన శాలరీ, వాటి బిజినెస్ ఏరియా ఏంటి, ఇలాంటి డీటెయిల్స్ అన్ని కూడా మనం అక్కడ రికార్డ్ చేయాలి కదా, రైట్? సో అక్కడ ఏ ఫీల్డ్స్ కనిపించాలి, ఏ ఫీల్డ్స్ డిసప్పీర్ అవ్వాలి, ఇలాంటివి అన్నీ కూడా బ్యాక్గ్రౌండ్ కాన్ఫిగరేషన్ చాలా ఉంటాయి. అర్థమైందా? ఇట్స్ నాట్ ఈజీ టు డౌన్లోడ్ ద SAP సర్వర్ అండ్ వీ కెన్ పోస్ట్ డైరెక్ట్లీ అంటే పాసిబుల్ అవ్వదు SAP పాయింట్ ఆఫ్ వ్యూలో. ఒక ఎంట్రీ పోస్ట్ చేయడానికి ముందు ఇలాంటి కాన్ఫిగరేషన్ స్టెప్స్ 20 to 30 స్టెప్స్ చేయాలి ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టివిటీకి. ఒక బ్యాంక్ రీకన్సిలేషన్ చేయాలి అని అంటే దాని బ్యాక్ ఎండ్ లో కొంత కాన్ఫిగరేషన్ చేయాలి. అర్థమవుతుందా? ఈవెన్ దో ఒక జిఎల్ ఎంట్రీ పోస్ట్ చేయాలంటే దాని బ్యాక్ ఎండ్ లో కొంత కాన్ఫిగరేషన్ చేయాలి. ఇలాంటి కొన్ని కాన్ఫిగరేషన్స్ చేస్తేనే మనం ఎంట్రీ పోస్ట్ చేయడానికి మనకి పాసిబుల్ అవుతుంది. అలాంటి కాన్ఫిగరేషన్ చేసే పర్సన్ ని మనం ఏమని పిలుస్తామంటే వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఏ కన్సల్టెంట్ అని అంటాం. అర్థమైందా? ఇలాంటి బ్యాక్గ్రౌండ్ కాన్ఫిగరేషన్ చేసే పర్సన్ ని వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఏ కన్సల్టెంట్. 2 type of jobs ఉంటాయని చెప్పాను కదా, దట్ ఈస్ 1 type of jobs. ఇట్స్ ఎ కన్సల్టెంట్ వన్. క్లియర్? సో వన్స్ ఈ కన్సల్టెంట్ ఈ కాన్ఫిగరేషన్ అంతా చేసిన తర్వాత ఈ SAP అప్లికేషన్స్ లో బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ని రికార్డ్ చేయడం,
బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ని రికార్డ్ చేసే పర్సన్ నే వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఏ ఎండ్ యూజర్. అర్థమైందా? వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఏ ఎండ్ యూజర్. ఇప్పుడు సేమ్ యాజ్ ఒక సాలరీ ఎంట్రీ, ఒక రెంట్ ఎంట్రీ, ఇలాంటి ఎంట్రీస్ అన్నిటిని రికార్డ్ చేసే పర్సన్ ని వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఏ ఎండ్ యూజర్ అని అంటాం. ఇలా మనకి 2 టైప్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి, కన్సల్టెంట్ జాబ్, ఎండ్ యూజర్ జాబ్. మనకి ఈ రెండిట్లో సాలరీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కన్సల్టెంట్ జాబ్ కి చాలా హై సాలరీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, చాలా హై సాలరీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ ఇట్స్ నాట్ ఈజీ టు గెట్ జాబ్ ఇన్ ద కన్సల్టెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఎందుకు ఈజీ కాదు అని అంటున్నానంటే, బ్యాక్ ఎండ్ లో ఏ ఎర్రర్ వచ్చినా అతనే రిజాల్వ్ చేయాలి. ఓకే, కైండ్ ఆఫ్ కోడింగ్ అనేది మోస్ట్లీ ఉండదు, కానీ ఎక్కడో 1% ఆర్ 2% కోడింగ్ ఉంటుంది. అది కూడా మనం రాయం, బేసిస్ వాళ్ళు, అబాపర్ వాళ్ళు, వేరే మాడ్యూల్ వాళ్ళు రాస్తే ఆ కోడ్ ని మనం అప్లై చేస్తాం. కానీ అలాంటి ఒక టెక్నికల్ ఇన్ఫర్మేషన్ కన్సల్టెంట్ కి తెలిసి ఉండాలి. అండ్ ఆల్సో కన్సల్టెంట్ జాబ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా తక్కువ ఓపెనింగ్స్ ఉంటాయి. ఎందుకు తక్కువ ఓపెనింగ్స్ ఉంటాయి అని అంటే, ఐ టెల్ యూ ద రీజన్. ఇప్పుడు ఇక్కడ మనం చెప్పుకున్నది ఎంఆర్ఎఫ్ టైర్ అనేది ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం కదా ఇక్కడ, అవునా? ఇప్పుడు ఈ ఎంఆర్ఎఫ్ టైర్ వాళ్ళు ఎస్ఏపి సాఫ్ట్వేర్ ని పర్చేస్ చేశారు. ఎవరి నుంచి? ఎస్ఏపి ఇండియా నుంచి పర్చేస్ చేశారు. ఇప్పుడు ఈ కాన్ఫిగరేషన్ కోసం ఎవరిని హైర్ చేసుకున్నారు? ఇలాంటి ఒక కాన్ఫిగరేషన్ చేయడం కోసం ఎవరిని హైర్ చేసుకున్నారు? కన్సల్టెంట్. అదే, ఏ కంపెనీని? టీసీఎస్ ని హైర్ చేసుకున్నారు. ఇప్పుడు ఈ టీసీఎస్ కంపెనీ ఏం చేస్తుందంటే, బేస్డ్ ఆన్ ద డిపార్ట్మెంట్ ని బట్టి దే విల్ హైర్ ద కన్సల్టెంట్స్. అంటే ఫినాన్స్ ఫికో మోడల్ కి సంబంధించి దే విల్ హైర్ 2 to 3 కన్సల్టెంట్. జనరల్ లెడ్జర్ అకౌంట్స్ ని మెయింటైన్ చేయడం కోసం ఒకరిని, అకౌంట్స్ పేబుల్ ని మెయింటైన్ చేయడం కోసం ఒకరిని, అకౌంట్స్ రిసీవబుల్ ని మెయింటైన్ చేయడం కోసం ఒకరిని. ఇలా 3 మెంబర్స్ అయినా హైర్ చేసుకోవచ్చు, లేదంటే ఒకటే కన్సల్టెంట్ ని హైర్ చేసుకొని ఈ మూడింటిని కూడా కాన్ఫిగర్ చేయమని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా ఎస్ఏపి ఎంఎం ని కాన్ఫిగర్ చేయడానికి ఒక పర్సన్ ని, లేదు అంటే ఇంకొక ఇద్దరిని. ఎస్ఏపి ఎస్డిని హైర్ చేయడానికి ఒక పర్సన్ ని, లేదు అంటే ఇద్దరిని. ఇలా ఒక 10 ఆర్ 15 ఎంప్లాయీస్ ని హైర్ చేసుకున్నారు అనుకోండి. ఈ 15 ఎంప్లాయీస్ ఈ కంప్లీట్ కాన్ఫిగరేషన్ మొత్తం కూడా సెటప్ చేసేస్తారు. కానీ ఈ అప్లికేషన్ ఏదైతే ఉందో, ఈ అప్లికేషన్ ని యూజ్ చేసుకొని ఈ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ రికార్డ్ చేయడం కోసం మాత్రం అరౌండ్ 50 to 100 మెంబర్స్ ఎంప్లాయీస్ అవసరం డేటా రికార్డ్ చేయడం కోసం. ఇక్కడ ఎంతమంది ఎంప్లాయ్మెంట్ రిక్వైర్మెంట్ ఉంది? 15. ఇక్కడ More than. సో దిస్ ఇస్ ద డిఫరెన్స్. మనకు ఓపెనింగ్స్ అనేవి ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ ఓపెనింగ్స్ ఉంటాయి, కన్సల్టెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో తక్కువ ఓపెనింగ్స్ ఉంటాయి. బట్ శాలరీ పాయింట్ ఆఫ్ వ్యూలో కన్సల్టెంట్ కి ఎక్కువ ఉంటుంది, అలానే ఎండ్ యూజర్ కి తక్కువ ఉంటుందని కాదు. ఈవెన్ ఇన్ ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆల్సో యూ కెన్ ఎక్స్పెక్ట్ ద శాలరీ రేంజ్ ఫ్రమ్ 4 lakh to 10 lakh based on your experience. Based on your experience ని బట్టి per annum 4 lakh to 10 lakh వరకు మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ ఇన్ కన్సల్టెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ మేబీ యూ కెన్ ఎక్స్పెక్ట్ 12 lakh or 13 lakh or 15 lakh డిపెండ్స్ అపాన్ యువర్ ఎక్స్పీరియన్స్. బట్ ఫ్రెషర్స్ ని చాలా వరకు తక్కువ హైర్ చేసుకుంటారు ఎస్ఏపి కన్సల్టెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఒకవేళ హైర్ చేసుకున్నా కూడా వాళ్ళకి ఇచ్చే శాలరీ పర్ మంత్ 20,000 or 25,000 ఉంటుంది. బట్ వన్స్ ఒక ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత ఆ శాలరీ వేరే. బట్ హైర్ చేసుకోవడం అనేది ఇట్స్ అ టూ డిఫికల్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ. అర్థమైందా ఇప్పుడు ఆ 2 టైప్ ఆఫ్ జాబ్స్ ఏంటి అనేది? Yes, sir. క్లియర్? సో ఇప్పుడు మన ట్రైనింగ్ పాయింట్ ఆఫ్ వ్యూకి వస్తే, ఇట్స్ అ 25 days డ్యూరేషన్ ఉంటుంది. 25 days డ్యూరేషన్ ఉంటుంది. ఇది నేను అనుకున్న డే కౌంట్. మీరు గనక సేమ్ ఇప్పుడు ఈ రోజు నేను ఒక టాపిక్ గురించి నేను డిస్కస్ చేస్తున్నా. సో మీరు గనక ఆ టాపిక్ గురించి ఇంకొంచెం డౌట్స్ రైజ్ చేస్తూ, ఓకే, ఆ టాపిక్ గురించి డౌట్స్ రైజ్ చేస్తూ ఆర్ఎల్స్ మీరు దాన్ని ఏమన్నా ఇంకొంచెం కైండ్ ఆఫ్ డిబేట్ వేలో జరిగింది అనుకోండి, ఒక్క రోజులో ఫినిష్ అవ్వాల్సిన టాపిక్ మేబీ 2 days పడుతుంది. అలాంటి సినారియోలో సో ఇట్ మే బి ఎక్స్టెండ్ టు 45 to 60 days టైం పడుతుంది. ఈ డ్యూరేషన్ లో నేను కవర్ చేసే టాపిక్స్ ఏంటి అని అంటే, బోత్ కన్సల్టెంట్
అండ్ ఎండ్ యూజర్. బోత్ కన్సల్టెంట్ అండ్ ఎండ్ యూజర్ గురించి నేను కవర్ చేస్తాను. బట్ మేజర్ వన్ వచ్చేసరికి ఎండ్ యూజర్. మేజర్ వన్ వచ్చేసరికి ఎండ్ యూజర్ గురించే కవర్ చేస్తాను. ఎందుకు అనంటే ఎండ్ యూజర్ ట్రైనింగే కాబట్టి. కానీ కన్సల్టెంట్ కూడా ఐ విల్ కవర్ 70% ఆఫ్ కన్సల్టెంట్ కాన్ఫిగరేషన్ కూడా నేను కవర్ చేస్తాను. ఎందుకు కన్సల్టెంట్ కూడా కవర్ చేస్తున్నాను, ఎండ్ యూజర్ టాపిక్ కదా మనం చెప్పుకునేది, కన్సల్టెంట్ కూడా ఎందుకు కవర్ చేస్తున్నాను అంటే ద రీజన్, ఎండ్ యూజర్ గా మీరు ఒక ఎంట్రీ పోస్ట్ చేయాలి అని అంటే దాని బ్యాక్ ఎండ్ లో కొంత కాన్ఫిగరేషన్ అనేది జరగాలి. అప్పుడే ఎండ్ యూజర్ గా కొన్ని ఎంట్రీస్ అనేది ప్రాసెస్ చేయగలరు. ఈవెన్ మీ ఎండ్ లో మీరు ఒకవేళ ప్రాక్టీస్ చేయాలి అని అనుకోండి, మీ సిస్టమ్ లో మీరు ప్రాక్టీస్ చేయాలి అని అంటే ఆ కాన్ఫిగరేషన్ కూడా జరగాలా లేదా మీ సిస్టమ్ లో? సో ఆ కాన్ఫిగరేషన్ ఇంకొకరు ఎవరో చేసి ఇవ్వరు, మీరే చెయ్యాలి. మీరు కాన్ఫిగరేషన్ చేస్తేనే దెన్ యూ కెన్ ఏబుల్ టు పోస్ట్ ద డాక్యుమెంట్ ఇన్ టు SAP. అప్పుడు మాత్రమే మీరు ప్రాక్టీస్ చేయగలరు. సో ఫర్ దట్ రీజన్ కన్సల్టెంట్ ని కూడా కవర్ చేస్తాను అండ్ ఎండ్ యూజర్ కూడా కవర్ చేస్తాను. ఇప్పుడు ఈ SAP FICO పాయింట్ ఆఫ్ వ్యూలో ఎండ్ యూజర్ అని చెప్పుకున్నాం కదా మనం. There are two type of jobs is there. One is consultant job and second one is end user job అని చెప్పుకున్నాం కదా. ఎండ్ యూజర్ లో కూడా ఈవెన్ దో ఎండ్ యూజర్ లో కూడా మళ్ళీ మనకి 3 type of jobs ఉంటాయి. 3 type of jobs. అవి ఏంటి అని అంటే రికార్డ్ టు రిపోర్ట్, ప్రొక్యూర్ టు పే, దట్ మీన్స్ P2P అని పిలుస్తాం, and order to cash, that is called O2C. Okay, record to report, procure to pay and order to cash, O2C అని పిలుస్తాం. ఇప్పుడు రికార్డ్ టు రిపోర్ట్ లో ఎక్కువ స్కోప్ ఉంటుంది మన కెరీర్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి. అండ్ అదే విధంగా వర్క్ యాక్టివిటీస్ కూడా ఇన్ రియల్ టైమ్ సినారియోలో చాలా యాక్టివిటీస్ ఈ రికార్డ్ టు రిపోర్ట్ లోనే జరుగుతూ ఉంటాయి. ప్రొక్యూర్ టు పే ఏంటంటే ఈ మూడిటి గురించి మీకు చిన్న గ్లాన్స్ ఇస్తాను. వాట్ ఈస్ మీన్ బై రికార్డ్ టు రిపోర్ట్ అండ్ ప్రొక్యూర్ టు పే అండ్ ఆర్డర్ టు క్యాష్ అనేది. ఓకే, దెన్ యూ విల్ అండర్స్టాండ్ వెరీ బెటర్. రికార్డ్ టు రిపోర్ట్ అంటే ఏంటంటే, సో మనము ఈ కైండ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, రెంట్ ఇలాంటివి ఉన్నాయి కదా, ఇలాంటి జనరల్ లెడ్జర్ అంటే కంప్లీట్ గా జనరల్ లెడ్జర్ అకౌంట్స్ మెయింటైన్ చేసేదంతా కూడా ఈ R2R లోనే మనం మెన్షన్ చేస్తాం అనమాట. ఈవెన్ దో ఈ R2R పాయింట్ ఆఫ్ వ్యూలో బ్యాంక్ రీకన్సిలేషన్, డూ యూ నో వాట్ ఈస్ మీన్ బై బ్యాంక్ రీకన్సిలేషన్? తెలుసా ఎవరికైనా బ్యాంక్ రీకన్సిలేషన్ అంటే? ఎనీవన్ నోస్? తెలుసా తెలీదా? ఎస్ ఆర్ నో? సే వన్ థింగ్. No, sir. నో. బ్యాంక్ రీకన్సిలేషన్ అంటే ఏంటంటే మన బుక్స్ ఆఫ్ అకౌంట్స్ డేటాని అండ్ అదే విధంగా మన బ్యాంక్ స్టేట్మెంట్ ని మ్యాచ్ చేయడం, దట్ ఈస్ కాల్డ్ బ్యాంక్ రీకన్సిలేషన్. అంటే దట్ మీన్స్ ఇప్పుడు మీరే ఉన్నారు, మీరు చేసిన ప్రతి ట్రాన్సాక్షన్ ని ఒక బుక్ లో రాస్తారు అనుకోండి. ఏ రోజు జరిగిన ట్రాన్సాక్షన్ ఆ రోజు రాస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, you went to some kind of groceries or vegetable market కి వెళ్ళారు, you purchase some kind of vegetables, మీరు పేమెంట్ చేశారు, ఒక 100 రూపీస్ పేమెంట్ చేశారు. సేమ్ అదే విధంగా మీ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో వెజిటబుల్ పర్చేస్ అని చెప్పి 100 రూపీస్ రాశారు. ఇప్పుడు మీ బుక్స్ ఆఫ్ అకౌంట్స్, మీ బుక్ లో రాసిన ట్రాన్సాక్షన్ అదే మీరు ఒక ఫోన్ పే కానీ గూగుల్ పే కానీ చేశారు అనుకోండి, అక్కడ కూడా 100 రూపీస్ ట్రాన్సాక్షన్ కనిపిస్తుందా కనిపించదా? కనిపిస్తుంది కదా, కనిపిస్తుంది. అండ్ అదే విధంగా యూ వెంట్ టు సమ్ కూల్ డ్రింక్ షాప్ అండ్ యూ పర్చేస్ సమ్ కూల్ డ్రింక్స్ అండ్ యూ మేక్ ద పేమెంట్ త్రూ ఫోన్ పే. అగైన్ దాన్ని మీరు రాశారు మళ్ళీ కూల్ డ్రింక్స్ 200 అని చెప్పి. ఇప్పుడు ఆ 200 అమౌంట్ మీ బుక్ లో ఉంటుంది అండ్ యాజ్ వెల్ మీ ఫోన్ పే లో కూడా ట్రాన్సాక్షన్ ఉంటుందా? ఉంటుంది. ఇప్పుడు సమ్ అదర్ పర్సన్ ఎవరో మీ ఫోన్ పేని యూజ్ చేసి పేమెంట్ చేశారు. ఎండ్ ఆఫ్ ది మంత్ మీరు క్యాలిక్యులేట్ చేశారు అనుకోండి, మీకు ఒక ఐడియా ఉంటుందా ఈ ట్రాన్సాక్షన్ నేను చెయ్యలేదు, ఎవరో పేమెంట్ చేశారు అని చెప్పి ఒక ఐడియా ఉంటుందా? ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ మీ బుక్స్ లో మీరు రికార్డ్ చేస్తున్నారు. ఇప్పుడు మీ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో రికార్డ్ చేసిన ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ షుడ్ బి మ్యాచ్ విత్ మీ బ్యాంక్ స్టేట్మెంట్ యాజ్ వెల్. ఇప్పుడు మీ బ్యాంక్ స్టేట్మెంట్ లో
ఓవర్ గా 1 ట్రాన్సాక్షన్ జరిగింది అనుకోండి, అది కూడా మీ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో రికార్డ్ అవ్వాలా లేదా? ఎస్ సార్. బట్ రికార్డ్ చేయలేదు అని అంటే దాని మీనింగ్ ఏంటి? ఒకటి, మీరు ఆ ట్రాన్సాక్షన్ రికార్డ్ చేయడం మర్చిపోయినా ఉండాలి, లేదు అని అంటే మీరు ఆ ట్రాన్సాక్షన్ చేసి ఉండకపోవచ్చు. 2 ways లో స్కోప్ ఉందా? ఎస్ సార్. ఈ రెండిట్లో ఏంటి కారణం ఏంటి? మేబీ ఇంకెవరైనా కూడా, మీ బ్రదరో లేదంటే ఇంకెవరైనా కూడా మీ ఫోన్ పేని యూజ్ చేసి పేమెంట్ చేసి ఉండొచ్చు. అలాంటప్పుడు ఐడెంటిఫై చేస్తారా? డిఫరెన్స్ ఉంటుందా మీ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ కి, మీ బ్యాంక్ స్టేట్మెంట్ కి? ఎస్ సార్. రైట్. అలానే కంపెనీస్ లో కూడా వాళ్ళకి ఎంతైతే సేల్ జరిగిందో ఆ సేల్ అమౌంట్ షుడ్ బి మ్యాచ్ విత్ ద బ్యాంక్ స్టేట్మెంట్. ఇప్పుడు కంపెనీలో ఒక 1000 కి సేల్ చేశారు, కానీ బ్యాంక్ లో 800 ఉంది. ఎంత డిఫరెన్స్? 200. 200. ఈ 200 ఏమైంది? ఎంప్లాయీస్ ఏమన్నా రికార్డ్ చేయడం మర్చిపోయారా, లేదంటే వాళ్ళు ఏమన్నా థెఫ్ట్ చేశారా, దొంగతనం చేశారా? ఇలా ఐడెంటిఫై చేయడాన్ని వీ కెన్ కాల్ ఇట్ యాస్ అ బ్యాంక్ రీకన్సిలేషన్. Okay, sir. అర్థమైందా? సో ఇలాంటి sir. కొన్ని యాక్టివిటీస్ అన్ని కూడా ఇలా రికార్డ్ టు రిపోర్ట్, కైండ్ ఆఫ్ జనరల్ లెడ్జర్ అకౌంటింగ్, బ్యాంక్ రీకన్సిలేషన్, ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్, ఫారెన్ కరెన్సీ పోస్టింగ్, ఫారెన్ కరెన్సీ రివాల్యుయేషన్. సో ఇలా మీరు కనుక అంటే ఇఫ్ యూ కెన్ బ్రౌజ్ ఇన్ గూగుల్ క్రోమ్ లోకి వెళ్ళి నౌకరీ అని చెప్పి బ్రౌజ్ చేసి ఇందులో జస్ట్ ఇది రిజిస్టర్ జస్ట్ naukri.com లోకి వెళ్ళి ఐఎమ్ జస్ట్ బ్రౌజింగ్ హియర్ R2R అని చెప్పి బ్రౌజ్ చేస్తున్నా. ఓకే, సెర్చ్ చేస్తే నాకు ఇక్కడ కొన్ని అంటే లిస్టింగ్స్ కనిపిస్తాయి. ఎవరికైతే R2R పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంప్లాయీస్ ని హైర్ చేసుకోవాలో వాళ్ళు పోస్టింగ్ చేస్తారు. దీనికి మనం అప్లై చేయొచ్చు, లేదంటే వాళ్ళ ఫోన్ నెంబర్ ఏదైనా ఉంటే వాళ్ళతోటి మనం కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి, MNC లుకింగ్ ఫర్ రికార్డ్ టు రిపోర్ట్ స్పెషలిస్ట్ అని ఉంది. దీని మీద నేను డబుల్ క్లిక్ చేస్తే, అంటే జస్ట్ నేను ఓపెన్ చేస్తే ఆ డీటెయిల్స్ లోకి వెళ్తే దే నీడ్ 2 to 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ వాళ్ళకి కావాలి. శాలరీ వచ్చేసరికి 5 to 12 lakh per annum. స్క్రోల్ డౌన్ చేస్తే ఎడ్యుకేషన్ ఏంటి, ఎక్స్పీరియన్స్ ఏంటి, శాలరీ ఏంటి, జాబ్ లొకేషన్, హైరింగ్ టైప్, అంటే ఇది థర్డ్ పేరోల్. సో వీళ్ళు ఇంకొక కంపెనీకి సర్వీస్ ఇస్తున్నారు పేరోల్ బేసిస్ లో. వర్క్ ఫ్రమ్ ఆఫీస్ 5 days a week. ఇక్కడ ఏ వాటి మీద వాళ్ళకి నాలెడ్జ్ ఉండాలి అనేది ఆ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఇక్కడ మెన్షన్ చేశారు. ప్రిపేర్ యాక్యురేట్ అండ్ టైమ్లీ ఫైనాన్షియల్ రికార్డ్స్ ఇంక్లూడింగ్ జర్నల్ ఎంట్రీస్, జనరల్ లెడ్జర్, ఫిక్స్డ్ అసెట్, balance sheet reconciliation, intercompany accounting, fixed asset reconciliation, and ensuring compliance with the company policies and procedure related to record to report, and collaborate with the internal stakeholders to resolve discrepancies or issue related to R2R activities, and perform monthly close. ఇలా కైండ్ ఆఫ్ వాళ్ళకి ఏవైతే రిక్వైర్మెంట్స్ ఉంటాయో ఇవన్నీ కూడా వీళ్ళు మెన్షన్ చేస్తారు. ఓకే, ఇందులో ఏవైతే వాళ్ళకి మెయిన్ రిక్వైర్మెంట్ ఉంటుందో అలాంటి కైండ్ ఆఫ్, ఇప్పుడు ఇక్కడ చూడండి ఇంకా క్లియర్ గా ఎలాబరేట్ చేశారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇట్ ఈస్ పర్ఫార్మ్ రివ్యూ ఆఫ్ బ్యాలెన్స్ షీట్ రీకన్సిలేషన్ covering cash accounts, accounts receivable, accounts payable, fixed assets, deferred revenue, other accrual liabilities. ఓకే, అండ్ ఆల్సో ఇలా మెనీ ఆఫ్ ది యాక్టివిటీస్ అవన్నీ కూడా R2R పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటాయి. అంటే ఒక కంపెనీలో ఏ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ అయితే రిక్వైర్మెంట్ ఉంటుందో వాటన్నిటి గురించి ఈ R2R లో మనం డిస్కస్ చేస్తాం. అండ్ ఈ ప్రొక్యూర్ టు పే అంటే వెండర్ పేమెంట్. వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఇంకొక వేలో పిలవాలి అని అంటే అకౌంట్స్ పేయబుల్ అని కూడా పిలవచ్చు. ఇప్పుడు మనం ఒక షర్ట్ తయారు చేయడానికి మనకు రా మెటీరియల్స్ అవసరం. ఈ రా మెటీరియల్స్ అనేది డిఫరెంట్ వెండర్స్ దగ్గర నుంచి మనం పర్చేస్ చేస్తాం. ఇప్పుడు వెండర్స్ దగ్గర నుంచి మనం పర్చేస్ చేసాము అని అంటే వాళ్ళకి పేమెంట్ చెయ్యాలా లేదా? ఆ పేమెంట్స్ చేయడం కోసమే ఈ సబ్ మోడల్ ప్రొక్యూర్ టు పే అని అంటారు. కేవలం అకౌంట్స్ పేయబుల్ అనేది కేవలం వెండర్స్ కి పేమెంట్ చేయడం కోసం మాత్రమే డిజైన్ చేసిన వన్ ఆఫ్ ది సబ్ మోడల్. ఆర్డర్ టు క్యాష్ అంటే ఇక్కడ కస్టమర్ పేమెంట్స్ రిలేటెడ్. ఇంకొక వేలో పిలవాలి అని అంటే అకౌంట్స్ రిసీవబుల్. అర్థమైందా? అకౌంట్స్ రిసీవబుల్ అని అంటే సేమ్ ఇప్పుడు మనం వస్తువులు
మ్యానుఫ్యాక్చర్ చేసాం అండ్ వీ సేల్ టు కస్టమర్ యాజ్ వెల్. కస్టమర్కి సేల్ చేసాము అని అంటే వాళ్ళ దగ్గర నుంచి మనం అమౌంట్ కలెక్ట్ చేసుకోవాలా లేదా? చేసుకోవాలా Yes, లేదా? sir. ఇప్పుడు ఆ Yes, sir. కస్టమర్స్ దగ్గర నుంచి మనం పేమెంట్ రిసీవ్ చేసుకోవడం కోసం మాత్రమే డిజైన్ చేసిన వన్ ఆఫ్ ది సబ్ మాడ్యూల్ దట్ ఈస్ అకౌంట్స్ రిసీవబుల్. దీన్నే మనం ఆర్డర్ టు క్యాష్ అని అంటాం. సో ఇలాంటి ఎండ్ యూజర్ థింగ్స్ అండ్ అదే విధంగా కన్సల్టెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కన్సల్టెంట్ యాక్టివిటీస్లో కూడా అరౌండ్ 70% అండ్ ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కంప్లీట్ ఎండ్ యూజర్ గురించి ట్రైనింగ్ అనేది ఉంటుంది. సో ఈ ట్రైనింగ్ డ్యూరేషన్, సో యాజ్ ఐ సైడ్ అర్లియర్, సో 45 to 60 డేస్ అనేది డ్యూరేషన్ అనేది ఉంటుంది. ఆబ్వియస్లీ మీరు డౌట్స్ రైజ్ చేస్తే ఇంకా మనం చెప్పుకోవడానికి స్కోప్ ఉంటుంది. ఓకే, సో అండ్ వీటితో పాటు ఎక్సెల్ గురించి కూడా ట్రైనింగ్ అనేది ఉంటుంది. అడిషనల్గా మనకు కవర్ అయ్యేది బేసిక్ ఎక్సెల్. ఖచ్చితంగా అంటే ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు వెళ్తున్నప్పుడు ఎక్సెల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనకి నాలెడ్జ్ అనేది ఉండాలి. ఎందుకు అనంటే మోస్ట్ ఆఫ్ ది అనాలిసిస్ హ్యాస్ బీన్ డన్ ఇన్ ద ఎక్సెల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఓన్లీ. ఎక్సెల్లో అనాలిసిస్ చేస్తేనే మనము ఎస్ఏపిలో ప్రాసెస్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఎక్సెల్ కూడా ఖచ్చితంగా తెలుసుకొని ఉండాలి. అండ్ అదేవిధంగా అవుట్లుక్ అంటే మెయిల్ డ్రాఫ్టింగ్ అండ్ అదేవిధంగా టీమ్స్. ఇప్పుడు మీరు ఏదైతే అప్లికేషన్ యూజ్ చేశారో టు జాయిన్ ఇన్ దిస్ క్లాస్, ఈ క్లాస్లో జాయిన్ అవ్వడానికి ఏదైతే టీమ్స్ అప్లికేషన్ యూజ్ చేశారో, సో ఇన్ కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూ ఆల్సో వీ విల్ యూజ్ ద సేమ్ అప్లికేషన్ ఫర్ ద కమ్యూనికేషన్ పర్పస్. సో ఈవెన్ క్లయింట్స్ ఆల్సో యూజ్ ద సేమ్ అప్లికేషన్. సో ఇక్కడ కైండ్ ఆఫ్ టీమ్స్ అంటే ఇప్పుడు నేను మీకు ఏదైతే లింక్ షేర్ చేశానో, నేను మీటింగ్ ఒకటి క్రియేట్ చేశాను. సో ఐ షేర్ దట్ లింక్, బట్ ఇన్ రియల్ టైమ్ సినారియోలో సో లింక్ షేర్ చేస్తాం, పర్టికులర్ ఆ పర్సన్స్కి డైరెక్ట్గా మనం షెడ్యూల్ చేస్తే వాళ్ళ మెయిల్కి వెళ్ళిపోతుంది. సో ఇలాంటి కొన్ని టీమ్స్లో ఉండే కొన్ని బేసిక్ థింగ్స్ గురించి కూడా మనం కవర్ చేసుకుంటాం. సో ఈ మూడింటిని అండ్ అదేవిధంగా ఎండ్ యూజర్ యాక్టివిటీస్ వీటన్నిటి గురించి కూడా మనం కవర్ చేసుకుంటాం. అండ్ అదేవిధంగా వన్స్ క్లాస్ అయిపోయిన తర్వాత మీకు రికార్డింగ్స్ కూడా షేర్ చేస్తాను. ద వే ఎలా అంటే ఇదిగోండి ఇలా ఈ వేస్లో ఇవన్నీ కూడా రికార్డింగ్ క్లాసెస్ అనమాట. ఏ రోజుకి ఆ రోజు వన్స్ రికార్డింగ్స్ అనేవి కంప్లీట్ అయింది అంటే క్లాస్ కంప్లీట్ అయింది అని అంటే ఐ విల్ షేర్ ద రికార్డింగ్స్ యాజ్ వెల్. అండ్ ఆల్సో డేటా అంటే లైక్ ద వే ఇప్పుడు నేను ఒక జనరల్ లెడ్జర్ ప్రాసెస్ చేశాను, ఒక కాన్ఫిగరేషన్ చేశాను. మీకు ఇనీషియల్గా చెప్పాను కదా ఒక బ్యాక్ అండ్ కాన్ఫిగరేషన్ అని చెప్పి కంపెనీ కోడ్, బిజినెస్ ఏరియా, అకౌంటింగ్ పీరియడ్ అని చెప్పి ఇలా కొంత కాన్ఫిగరేషన్ జరగాలి అని చెప్పి చెప్పాను కదా. ఈ కాన్ఫిగరేషన్ నేను చేస్తే దాని రిలేటెడ్ నేను రికార్డింగ్ వీడియో ఇస్తాను. దాన్ని బట్టి మీరు కాన్ఫిగరేషన్ చేసుకోవచ్చు. లేదు నాకు రికార్డింగ్ కాదు, నాకు నోట్స్ కావాలి అంటే ఈవెన్ దో ఐ విల్ ప్రొవైడ్ ద నోట్స్ యాజ్ వెల్. ఇదిగోండి, దీస్ ఆర్ ద కంప్లీట్ డాక్యుమెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, ఒక కంపెనీ క్రియేట్ చేయడం, దాని బ్యాక్ ఎండ్ ఉండే కంప్లీట్ కాన్ఫిగరేషన్ అనమాట. ఈ స్టెప్స్ అన్నిటినీ కూడా ఈ వేలో నేను క్రియేట్ చేసి మీకు షేర్ చేస్తాను. సో బేస్డ్ ఆన్ దట్ యూ కెన్ డూ ద కాన్ఫిగరేషన్ ఫ్రమ్ యువర్ అండ్ బై యువర్ ఓన్. క్రియేట్ అ కంపెనీ. లేకపోతే కోర్స్ పీరియడ్ వరకేనా సార్ రికార్డింగ్ క్లాసెస్ అండ్ నోట్స్? రికార్డింగ్స్ ఉంటాయండి, కోర్స్ వరకే కాదు, దాని తర్వాత కూడా మీకు 6 months వరకు ఉంటుంది. యాక్సెస్ సార్? ఎస్ ఉంటుంది. అండ్ ఆల్సో నేను నోట్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఇది వాట్సాప్ ద్వారా ప్రొవైడ్ చేసేది కాబట్టి డెఫినెట్లీ యూ విల్ హ్యావ్, అంటే పర్మనెంట్లీ వెన్ ఎవర్ మీరు డిలీట్ చేసేంత వరకు ఈ ఫైల్స్ ఉంటాయి. ఓకే సార్. రికార్డింగ్ క్లాసెస్ రికార్డ్ క్లాసెస్ అయితే ఆబ్వియస్లీ క్లాసెస్ అయిపోయినాక 6 months వరకు కూడా మీకు వ్యాలిడిటీ ఉంటుంది. ఓకే ఆ తర్వాత ఉండవా సార్? ఆ తర్వాత కూడా ఉంటుందండి. అంటే లైక్ దానికంటూ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్యాచ్ కంటిన్యూ అవుతుంది నాకు. సో నేను ఆబ్వియస్లీ పర్చేస్ చేసేంత వరకు ఈ ఏదైతే ఉందో డ్రైవ్స్ ఇవన్నీ కూడా నేను పర్చేస్ చేస్తుంది. ఎవ్రీ మంత్ సమ్ అమౌంట్ నేను పే చేస్తున్నది. ఆబ్వియస్లీ నేను క్లాసెస్ చెప్పేంత వరకు ఇది అవైలబిలిటీలోనే ఉంటుంది రికార్డింగ్స్ అనేవి. ఓకే. ఇన్ కేస్ ఆఫ్టర్ 6 months వీ కెన్ పే సమ్ అమౌంట్? నో నీడ్ టు పే అండి. సో నేను అంటే క్లాసెస్ కంటిన్యూ అవుతూనే ఉంటున్నాయంటే డెఫినెట్లీ నేను ఇస్తాను. నో నీడ్ టు పే. సో ఇలా ఏది చేయాలి, కాన్ఫిగరేషన్ ఏం చేయాలి, ఇలా హైలైట్ చేసి కొన్ని డాక్యుమెంట్స్ ఇస్తానన్నమాట. సో ఇదిగో దీస్ ఆర్ ఆల్ డాక్యుమెంట్ రిలేటెడ్ టు మనం చెప్పుకునే కోర్సుకి సంబంధించినవి ఇవన్నీ. సో ఇది R2Rకి సంబంధించింది, ఇది P2Pకి సంబంధించింది.
ఇది ఓ2సికి సంబంధించింది. ఇంకా అదర్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. సో ఆ అదర్ డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి. బేస్డ్ ఆన్ క్లాస్ ని బట్టి ఐ విల్ షేర్ ద డాక్యుమెంట్స్ యాజ్ వెల్. One doubt, sir. Yes, please. Having 6 to 7 years of experience in P2P, how much can we expect, sir? P2P పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే కెరీర్ ని గ్రో చేసుకునే అంత స్కోప్ అక్కడ చాలా తక్కువ అండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే అక్కడ P2P పాయింట్ ఆఫ్ వ్యూలో మేబీ వెండర్ ఇన్వాయిస్ మాత్రమే మనం ప్రాసెస్ చేస్తాం చాలా వరకు, రైట్? వెండర్ ఇన్వాయిస్ ప్రాసెస్ చేయడం, పేమెంట్స్ చేయడం, ఇవి తప్పితే ఇంకేమైనా అదర్ యాక్టివిటీస్ ఏమైనా డీల్ చేయగలుగుతారా? ఇప్పుడు మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉందా P2P పాయింట్ ఆఫ్ వ్యూలోనే? No. Just I'm asking for. ఓకే. P2P పాయింట్ ఆఫ్ వ్యూలో కెరీర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అండ్ శాలరీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా తక్కువ ఉంటుంది అక్కడ. తక్కువ అంటే దట్ మీన్స్ అంత డిమాండ్ ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ R2Rకి ఉన్నంత డిమాండ్ దాంట్లో ఉండదు. R2Rలో మీకు బ్యాంక్ రీకన్సిలేషన్ అని ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పానా? Yes, sir. రైట్. ఈ ఒక్క బ్యాంక్ రీకన్సిలేషన్ యాక్టివిటీ చేయడానికి ఒక 10 to 20 12 or 15 ఎంప్లాయీస్ ఉంటారు ఓన్లీ ఫర్ బ్యాంక్ రీకన్సిలేషన్. Okay. ఆ ఒక్క యాక్టివిటీ చేయడానికి. Okay. అంటే బేస్డ్ ఆన్ ఇంపార్టెన్స్ ని బట్టి వెండర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇప్పుడు మనం రా మెటీరియల్స్ ఒకటేసారి పర్చేస్ చేస్తాం, ఇన్వాయిసెస్ కూడా తక్కువ ఉంటాయి, రైట్? సో ఆ ఇన్వాయిస్ ప్రాసెస్ చేయడం ఎంతమంది ఎంప్లాయీస్ అవసరం చెప్పండి? Not more than 10. ఇప్పుడు బ్యాంక్ రీకన్సిలేషన్ ఉంది, ఇప్పుడు ఒక MNC కంపెనీ ఉంది, దాంట్లో జరిగే ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా వెరిఫై చేయాలి. ఆబ్వియస్లీ నీడ్ ఉంటుందా? ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్ దానికి ఒక నీడ్ ఉంటుంది, అక్రూవల్ పేమెంట్ దానికి ఒక టీం ఉంటుంది. ఇలా స్పెసిఫిక్ అంటే బేస్డ్ ఆన్ యాక్టివిటీ దాని డిమాండ్ బట్టి మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో హవెవర్ నేను మూడిటి గురించి చెప్తాను, మీకు ఎక్కడైతే రిక్వైర్మెంట్ ఉందో అక్కడ మీరు ఇంటర్వ్యూ ఇచ్చి వెళ్ళిపోవచ్చు. బట్ మీరు అడిగిన పాయింట్ ఆఫ్ వ్యూలో శాలరీ స్ట్రక్చర్ అయితే మోర్ దెన్ 6 years అని అంటే బేస్డ్ ఆన్ యువర్ లాస్ట్ శాలరీ బట్టి యూ కెన్ ఎక్స్పెక్ట్ అప్ టు 30% హైక్ ఆన్ యువర్ శాలరీ. Can we expect 8 lakhs around? మీ దానికి ముందు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు 6 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది, ఓకే? టిల్ ఆ ఇయర్ వరకు మీకున్న శాలరీ మేబీ ఒక 6 ఉందనుకోండి, Yes. 6 lakh per annum ఉందనుకోండి, డెఫినెట్లీ యూ కెన్ ఎక్స్పెక్ట్. Okay. అంటే శాలరీ అనేది 2 ways లో డిపెండ్ అవుతుంది. అంటే 2 ways లో అది మనకి అంటే ఎంత శాలరీ వస్తుంది అనేది డిపెండ్ అవుతుంది అనమాట. ఒకటి మన ప్రీవియస్ శాలరీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రీవియస్ శాలరీ 4 lakh ఉండి మీరు ఒకటేసారి డబుల్ శాలరీ రావాలి అంటే ఇట్స్ నాట్ పాసిబుల్. మేబీ ఏ కంపెనీ యాక్సెప్ట్ చేయదు. Okay. దే ఓన్లీ గివ్ ద 30% హైక్ ఆన్ యువర్ శాలరీ. చెప్పండి. Okay. We need to change every 1.5 2 years to company, sir. ఎవ్రీ 2 years కి ఇట్స్ పర్ఫెక్ట్ లైన్ అండి. యాక్చువల్లీ ఎవ్రీ 2 years అనేది ఇట్స్ పర్ఫెక్ట్. అట్లీస్ట్ ఎవ్రీ 1 year 1.5 year కి మీరు మారుతూ ఉన్నారంటే మేబీ కంపెనీస్ ఇంట్రెస్ట్ చూపించవు మిమ్మల్ని హైర్ చేసుకోవడం. ఇప్పుడు ఎవ్రీ 1.5 year కి 1 year కి మీరు చేంజ్ అవుతూ ఉన్నారు, లాస్ట్ 3 companies అలానే చేంజ్ అయ్యారు అని అంటే అలాంటి సినారియోలో మేబీ కంపెనీస్ ఇంట్రెస్ట్ చూపించదు మిమ్మల్ని హైర్ చేసుకోవడం. ఎందుకంటే మేబీ మీ కంపెనీ వాళ్ళు హైర్ చేసుకున్నారు అనుకోండి, మేబీ విత్ ఇన్ 1 year లో మీరు ఆ కంపెనీ కూడా లెఫ్ట్ అవ్వచ్చు. Yeah. So at least 2 years span is a perfect one. Yes. Yeah. So this is about SAP point of view and the way నేను ఏవి కవర్ చేస్తాను అనే దానికి ఐ హోప్ క్లియర్ గానే ఉంది అనుకుంటున్నాను నేను ఏదైతే చెప్పానో అదంతా. మీకు ఏదన్నా అదర్ డౌట్స్ అపార్ట్ ఫ్రమ్ ద టుడే వన్ మనం ఏదైతే డిస్కస్ చేసుకున్నామో దాని గురించి డౌట్ ఉన్నా యూ కెన్ రైస్ ఆర్ ఎల్స్ అవుట్ ఆఫ్ ది బాక్స్ ఇంకేదన్నా మీకు ఏమన్నా అదర్ డౌట్స్ ఉన్నా యూ కెన్ రైస్. సార్ Yes. అసలు జనరల్ లెడ్జర్ అంటే ఏంటి సార్? జనరల్ లెడ్జర్ అంటే సేమ్ ఇప్పుడు అకౌంట్స్ పేయబుల్ అంటే వెండర్ రిలేటెడ్, ఇప్పుడు ప్రొక్యూర్ టు పే అని చెప్పుకున్నాం కదా మనం ఇక్కడ. ఎస్ సార్. కైండ్ ఆఫ్ ప్రొక్యూర్ టు పే, ఆర్డర్ టు క్యాష్. ప్రొక్యూర్ టు పే అంటే వెండర్ యొక్క పేమెంట్స్ చేయడం కోసమే ఈ ప్రొక్యూర్ టు పే అంటే అకౌంట్స్ Yes. పేబుల్ యూజ్ చేస్తాము. కస్టమర్ పేమెంట్స్ పోస్టింగ్ చేయడానికి మాత్రమే అకౌంట్ రిసీవబుల్ యూజ్ చేస్తామని చెప్పుకున్నాం కదా. జనరల్ లెడ్జర్ అకౌంట్ అంటే ఏంటంటే కైండ్ ఆఫ్ ఇప్పుడు మీరు ఏ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్ చేయాలి అన్నా కూడా జిఎల్ అకౌంట్ అనేది మెయిన్ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వెండర్ ఉంది, వెండర్ అనేవాడు మనకి ఏమవుతాడు చెప్పండి? వెండర్ అనేవాడు లయబిలిటీయే కదా అయ్యేది మనకి వెండర్ పేమెంట్ అనేది. ఎస్ సార్.
ఇప్పుడు వెండర్ కి మనం పేమెంట్ చేయాలి అని అంటే యాజ్ పర్ అవర్ గోల్డెన్ రూల్స్ ప్రకారం ఎంట్రీ ఏ విధంగా వస్తుంది చెప్పండి వెండర్ పేమెంట్ కి? యాజ్ పర్ ద గోల్డెన్ రూల్స్ ప్రకారం ఎంట్రీ ఏ విధంగా వస్తుంది? ఇప్పుడు వెండర్ అనేవాడు ఒక పేరే కదా అతనిది. వెండర్ అంటే ఇప్పుడు ఆబ్వియస్లీ ఒక కంపెనీకి మనం పే చేయాలి, అవునా? Yes, sir. కంపెనీ నేమ్ ఇన్వాల్వ్ అయిందంటే ఏ గోల్డెన్ రూల్ ఇన్వాల్వ్ అవుతుంది ఇక్కడ? పర్సనల్ రూల్స్ ఏంటి? Debit the receiver, credit the giver. అంటే రిసీవ్ చేసుకునే పర్సన్ ని డెబిట్ చేస్తాం, ఇచ్చే పర్సన్ ని క్రెడిట్ చేస్తాం. ఇప్పుడు వెండర్ కి మనం పేమెంట్ చేస్తున్నాం. ఇప్పుడు వెండర్ ఏ పొజిషన్ లో ఉంటాడు? Vendor account to bank account. ఎగ్జాక్ట్లీ. వెండర్ అకౌంట్ డేటా టు Bank account data. వెండర్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్, రైట్? ఇప్పుడు ఈ వెండర్ అకౌంట్స్ ని మనం క్రియేట్ చేసేది అకౌంట్స్ పేబుల్ లో క్రియేట్ చేస్తాం. అంటే P2P ప్రాసెస్ లో Yes. ఉన్న అకౌంట్స్ పేబుల్ లో వెండర్ అకౌంట్స్ ని క్రియేట్ చేస్తాం, రైట్? Yes, sir. బట్ ఈ బ్యాంక్ అనేది జిఎల్ అకౌంట్. ఇది జిఎల్ జనరల్ లెడ్జర్ అకౌంట్ లోనే ఇది మనం క్రియేట్ చేస్తాం. ఈవెన్ కస్టమర్ కి సంబంధించింది కూడా బ్యాంక్ అకౌంట్ డేటా టు కస్టమర్ అకౌంట్, అక్కడ కూడా జిఎల్ ఇన్వాల్వ్ అవుతుంది. జనరల్ లెడ్జర్ అకౌంట్ అంటే ఏంటంటే ప్రతి జిఎల్ ఎలాంటి ట్రాన్సాక్షన్ అయినా కూడా జిఎల్ అకౌంట్ ఇన్వాల్వ్ అవుతుంది. ఆ జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ లోనే ఆ కంప్లీట్ యొక్క అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము 3 ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఉంటాయని చెప్పుకున్నాం మనం, అవునా? Yes, sir. ఈ 3లో బ్యాలెన్స్ షీట్ అకౌంట్ అనేది ఈజ్ రిలేటెడ్ టు కైండ్ ఆఫ్, ఇప్పుడు వెండర్ అనే అతను లయబిలిటీ ఉంటాడు, లయబిలిటీస్ అండర్ లో ఉంటాడు బ్యాలెన్స్ షీట్ లో. కస్టమర్ అనే పర్సన్ అసెట్ లో ఉంటారు. అజ్యూమ్ దట్ వెండర్ అండ్ కస్టమర్ ఈజ్ రిలేటెడ్ టు బ్యాలెన్స్ షీట్ అకౌంట్ అనుకోండి, ఓకే? జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ అంటే కైండ్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనుకోండి. Okay. కానీ ఈ జనరల్ లెడ్జర్ లోనే బోత్ బ్యాలెన్స్ షీట్ అకౌంట్స్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ని కూడా ఈ జనరల్ లెడ్జర్ లో ఎంట్రీలోనే పోస్ట్ చేస్తాం. కానీ జనరల్ లెడ్జర్ అంటే ఏంటంటే కైండ్ ఆఫ్ ఏదైనా ఎక్స్పెన్సెస్ ఎంట్రీస్ కానీ ఎనీ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్ వి విల్ రికార్డ్ ఇన్ జనరల్ లెడ్జర్ ఓన్లీ ఎక్సెప్ట్ వెండర్ అండ్ కస్టమర్స్ తప్ప Okay. రిమైనింగ్ Any ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా జనరల్ లెడ్జర్ లోనే మనం రికార్డ్ చేస్తాం. ఓకే, అది కూడా త్రూ బ్యాంక్ ద్వారా చేస్తాం కాబట్టి బ్యాంక్ ని జనరల్ లెడ్జర్ అంటాము, అంతేనా సార్? బ్యాంక్ కూడా జనరల్ లెడ్జర్ లోనే కదా మనం క్రియేట్ చేసేది. ఓకే. Yeah. ఓకే సార్. సార్ ఇంకొకటి సార్, ఈ రోజు చెప్పిన క్లాస్ లో Hmm. క్రెడిట్ బేస్ లో సేల్స్ జరుగుతుందని చెప్పారు కదా సార్. అవును. క్రెడిట్ బేస్ లో సేల్స్ అనే దానికి ఒక చిన్న సింపుల్ Example. ఎగ్జాంపుల్ చెప్పగలుగుతారా? సార్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చెప్పుకున్నది ఏంటి, వెండర్ పేమెంట్ అని చెప్పి. ఇప్పుడు వెండర్ దగ్గర నుంచి నేను కొంత రా మెటీరియల్ పర్చేస్ చేశా. రా మెటీరియల్ పర్చేస్డ్ ఫ్రమ్ వెండర్, దట్ ఈస్ అమౌంట్ ఆఫ్ 10K అనుకుందాం. 10K అంటే 10,000 కి సంబంధించి రా మెటీరియల్స్ పర్చేస్ చేశా, ఓకే? ఇప్పుడు పేమెంట్ ఎంట్రీ ఏంటి? వెండర్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ కదా, అవునా? ఎస్ సార్. పేమెంట్ ఎంట్రీ అది. కానీ వెండర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ మనం డైరెక్ట్ పేమెంట్ ఎంట్రీ అనేది రాయకూడదు. అసలు పేమెంట్ అనేది ఎప్పుడు చేస్తాం చెప్పండి? మనకి మెటీరియల్ వచ్చినాకే కదా మనం పేమెంట్ చేసేది. ఎస్ సార్, ఆఫ్టర్ రిసీవింగ్ ద మెటీరియల్. ఆఫ్టర్ రిసీవింగ్ ద మెటీరియల్ దెన్ ఓన్లీ వీ కెన్ మేక్ ద పేమెంట్. కానీ ఇన్ కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి అని అంటే ఈ పేమెంట్స్ చేయడానికి ప్రతి కంపెనీకి కూడా 45 days బఫర్ టైం ఉంటుంది. అంటే నాది ఒక కంపెనీ, నేను మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నా నా కంపెనీలో, మీరు వెండర్ పొజిషన్లో ఉన్నారు. సో నాకు కొన్ని రా మెటీరియల్స్ కావాలి, మీరు ఆ రా మెటీరియల్ సప్లై చేశారు. నేను మెటీరియల్ తీసుకున్న తర్వాత విత్ ఇన్ 45 days లో ఎప్పుడైనా నేను పేమెంట్ చేయొచ్చు. అర్థమైందా? ఎప్పుడైనా నేను మీకు పేమెంట్ చేయొచ్చు 45 days లో ఎప్పుడైనా కూడా. సో ఇలాంటి టైంలో ఎంట్రీ ఏం రికార్డ్ చేయాలి? ఇప్పుడు పేమెంట్ ఎంట్రీ రికార్డ్ చేయడానికి స్కోప్ లేదు కదా. పేమెంట్ ఎంట్రీ ఎప్పుడు రికార్డ్ చేస్తాం అంటే ఈ వెండర్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ అని చెప్పి ఇలాంటి ఎంట్రీ నేను ఎప్పుడు రికార్డ్ చేస్తాను చెప్పండి?
we will pay the amount, then only we will record the payment. ఎస్, నేను మీకు పేమెంట్ చేసినప్పుడు మాత్రమే ఈ ఎంట్రీ రికార్డ్ చేస్తా. కానీ నాకు 45 days బఫర్ టైం ఉంది. నేను మెటీరియల్ రిసీవ్ చేసుకున్న దగ్గర నుంచి 45 days లో ఎప్పుడైనా పేమెంట్ చేయొచ్చు. బట్ అప్పుడు దాకా నేను ఈ ఎంట్రీ రికార్డ్ చేయను కదా. Yes, sir. సో దానికి ముందు నేను ఏం చేస్తాను అంటే ఐ విల్ రికార్డ్ ద ఎంట్రీ ఆఫ్ రా మెటీరియల్ అకౌంట్ డేటా ఆర్ ఎల్స్ పర్చేజ్ అకౌంట్ డేటా టు వెండర్ అకౌంట్. అర్థమైందా? పర్చేజ్ అకౌంట్ ఇక్కడ రా మెటీరియల్, మీ దగ్గర నుంచి రా మెటీరియల్ పర్చేస్ చేశాను కాబట్టి రా మెటీరియల్ అని పెట్టా. లేదంటే రా మెటీరియల్ పర్చేస్ అకౌంట్ డేటా టు వెండర్ అకౌంట్ 10,000. దీని మీనింగ్ ఏంటి అని అంటే ఇది డ్యూ క్రియేట్ చేసినట్టు. నేను రా మెటీరియల్ పర్చేస్ చేశాను, ఎవరి దగ్గర నుంచి? వెండర్ దగ్గర నుంచి మెటీరియల్ పర్చేస్ చేశాను. దీనికి నేను పేమెంట్ చేయలేదు. ఇది ఈ ఎంట్రీయే ఓపెన్ ఐటమ్ ఎంట్రీ, అంటే నాకు డ్యూ అనేది నేను క్రియేట్ చేశాను. ఇది క్రెడిట్ ఎంట్రీ అని అర్థం. అర్థమైందా? Okay, sir. క్రెడిట్ Okay, బేసిస్ లో నేను మెటీరియల్ తీసుకున్నా. సో తీసుకున్న దానికి ఎంట్రీ ఇది. ఇక్కడ ఎక్కడైనా మీకు బ్యాంక్ ఇన్వాల్వ్ అయిందా? No, sir. బ్యాంక్ అనేది ఎప్పుడు ఇన్వాల్వ్ అవుతుంది? వెన్ ఎవర్ వీ మేడ్ ద పేమెంట్ దెన్ ఓన్లీ బ్యాంక్ విల్ బి ఇన్వాల్వ్డ్. అవునా? Yes, sir. ఇప్పుడు That is the బ్యాంక్ ఇన్వాల్వ్ అయినప్పుడు దాన్ని ఏమంటాం సార్? ఇప్పుడు ఇదంటే క్రెడిట్ ఎంట్రీ, అప్పుడు బ్యాంక్ దిస్ ఈస్ ఇన్వాయిస్ ఎంట్రీ. ఓకే ఇన్వాయిస్ ఎంట్రీ, ఇన్వాయిస్ రికార్డ్ చేసాం బట్ పేమెంట్ చేయలా. ఓకే, ఓకే సార్. దిస్ ఈస్ పేమెంట్ ఎంట్రీ. ఓకే అర్థమైందా? అంటే ఇక్కడ నేను క్రెడిట్ బేసిస్ లో మెటీరియల్ తెచ్చుకున్నా, దిస్ ఈస్ కాల్డ్ ఇన్వాయిస్. బట్ నేను ఏదైతే ఇన్వాయిస్ నేను తీసుకున్నానో దానికి నేను పేమెంట్ చేశా, దిస్ ఈస్ పేమెంట్ ఎంట్రీ. ఓకే సార్. డెబిట్ ఎంట్రీ కూడా ఉంటుందా సార్? డెబిట్ ఎంట్రీ అంటే క్రెడిట్ ఎంట్రీ లాగా డెబిట్ ఎంట్రీ కూడా ఏమైనా ఉంటుందా? No, no, ఇక్కడ అంటే ప్రతి ఎంట్రీలో డెబిట్ అండ్ క్రెడిట్ అనేది కామన్ అండి. ఇక్కడ మీకు డిఆర్ అని కనపడిందంటే ఇది డెబిట్. ఓకే, ఇక్కడ ఇన్ జనరల్ టర్మినాలజీలో మనం ఇలా రాస్తాం బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో. అంటే నార్మల్ గా మనం ఒక పేపర్ మీద కానీ ఇలా రాసే విధానం ఇది, ఇది ఒక స్ట్రక్చర్, ఇది ఇలానే రాయాలి. ఓకే, ఇక్కడ 2 అని ఉందంటే దట్ మీన్స్ క్రెడిట్ అని అర్థం. ఓకే 2 అని ఉందంటే దట్ మీన్స్ క్రెడిట్ అని అర్థం. మీరు అంటే ఇక్కడ డెబిట్ ఉంది కదా మరి క్రెడిట్ కనపడట్లేదు అని అనుకోవద్దు. 2 అంటే క్రెడిట్ అనే అర్థం. ఓకే ఓకే సార్. ఓకేనా? అంటే కొన్ని సినారియోలో ఏంటంటే ఇప్పుడు శాలరీ ఎంట్రీకి ఏంటి? శాలరీ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. అవునా? ఎస్ సార్. రెంట్ ఎంట్రీ ఏంటి? రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. ఎస్ సార్. అదేనా? ఇప్పుడు శాలరీ అకౌంట్ డేటా 40,000, రెంట్ అకౌంట్ డేటా 20,000 టు బ్యాంక్ అకౌంట్ 60,000. దీని మీనింగ్ ఏంటి? నేను శాలరీని రెంట్ ని ఒకటేసారి పేమెంట్ చేశా 60,000. ఎస్ సార్. ఇక్కడ శాలరీ డెబిట్ అయింది, రెంట్ డెబిట్ అయింది, ఒక బ్యాంకు క్రెడిట్ అయింది. ఓకే అంటే మనము అంటే ఈ పేపర్ మీద రాసేటప్పుడు ఈ వేలోనే రాయాలి. దిస్ ఇస్ అ స్ట్రక్చర్ అన్నమాట. సో మీకు సిఆర్ అనేది కనిపించదు, డిఆర్ అనేది కనిపిస్తుంది. సిఆర్ పొజిషన్ లో యూ విల్ సి 2. ఓకే ఓకే సార్. ఫైనల్లీ జనరల్ లెడ్జర్ మీన్స్ except of vendor accounts and customer accounts, every transaction is coming under in the general ledger account. జనరల్ లెడ్జర్ అకౌంట్. ఎస్, ఈవెన్ దో వెండర్ కి పేమెంట్ చేసేది కూడా, పేమెంట్ చేయాలి అన్నా కూడా జనరల్ లెడ్జర్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంటుంది. బ్యాంక్ ఇస్ ఎ జిఎల్. Yeah, yes sir. ఎనీ డౌట్స్? ఏదైనా డౌట్స్ ఉన్నాయి? No doubt. సో ఆల్రెడీ అంటే లైక్ ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది. యాజ్ లైక్ యూ కెన్ టేక్ ఇట్ యాజ్ ఏ డెమో. ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ మెయిన్ క్లాసెస్ లోకి వెళ్ళిపోతూ ఉంటాను అనమాట. సో ఎవరైనా కూడా ఇంట్రెస్టెడ్ గా ఉంటే ఒకసారి కాల్ చేయండి. ఐ హోప్ మీ దగ్గర నా నెంబర్ ఆల్రెడీ ఉంది కాబట్టి యూ కెన్ కాల్ మీ. ఒక్క నిమిషం.
సో ఆబ్వియస్లీ చెప్పాను కదా, సో ఆఫ్టర్ క్లాస్ రికార్డింగ్స్ కూడా